సో దక్షయజ్ఞంలో 2 రిఫరెన్స్ 2 పార్ట్స్ లో ఉన్నాయండి. ఒకటి వచ్చి శివపురాణంలో, రెండోది వచ్చేసి దేవి భాగవతంలో. సో శివపురాణంలో ఎలా ఉంటుంది అంటే దక్షుడు వచ్చేసేసి ఈమెని అవమానిస్తారు, శివాయని పిలవకుండా. దాంతో ఈమెకి కోపం వచ్చేసి ఆ లోపలుండే అగ్నిని ఇన్వోక్ చేసి బ్రీతింగ్ యూజ్ చేసి ఆ బ్రీతింగ్ ని లెఫ్ట్ నాస్ట్రిల్ రైట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ని ఈక్వల్ చేసి దాని నుంచి యోగ ఫైర్ ని షీ రైజెస్ ఫ్రమ్ హర్ మూలాధార టువర్డ్స్ ద టాప్. అండ్ ఆ దాంట్లో ఆవిడ భస్మం అయిపోవాలి అని, యాక్చువల్లీ భస్మం అయిపోయింది అని చెప్పారు శివపురాణంలో. మీరు కానీ చదివితే ఆ ఒక్క సతీఖండం దాంట్లో అయితే నేను ఇవన్నీ రాసి ఆ ఒక్క పోర్షన్ రాస్తున్నప్పుడు వీరభద్రుడు వారు పుడతారు. అంటే ఇంకా చాలా చాలా గొడవ జరుగుతుంది. ఆమె ఎలా అయింది అని చెప్పేసి ఇంటర్నల్ గా గాడ్స్ అంతా వార్ చేసుకొని రుద్రగణాలతో వాళ్ళందరూ ఓడిపోయి, కొంతమంది ఓడిపోతే కొంతమంది గెలిచి, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారికి చెప్తే స్వామివారు వచ్చేసేసి ఆ కోపంతో ఒక తన మ్యాటెడ్ హెయిర్ లోంచి ఒక లాక్ని తీసి ఇలా కిందకి పడేస్తే దాంట్లోంచి వీరభద్రులు వారు జన్మం ఎత్తితే ఆయనని పోయి ఈయనకి చెప్తారనమాట, పోయి నువ్వు అక్కడంతా ధ్వంసం చేసుకోరా అని చెప్పేసి ధ్వంసం చేసుకోనరా అని చెప్తే ఆ ధ్వంసంకి ఈయన వెళ్ళి మొత్తం అక్కడ ఉండే దిక్పాలకులు, తర్వాత విష్ణుతో వార్ చేస్తారు, తర్వాత సరస్వతి అమ్మని, అక్కడ ఉండే గాడ్స్ అందరినీ చాలా ఒక రకంగా కొంతమందికి హర్ట్ చేస్తారు అనమాట, ఫిజికల్ హర్ట్ చేస్తారు అనమాట. డీటెయిల్స్ లోకి పోకుండా పళ్ళు పీకేసేయడము, గీసేయడము, నానా రకాల యాగి చేసి అందరినీ హర్ట్ చేశాక ఫైనల్ గా దక్షుణ్ణి హెడ్ ని కట్ చేసేసి ఆ యొక్క జరుగుతున్న యజ్ఞంలోకే తన తలని వేసేసేసి వెళ్ళిపోతే ఇదంతా శివపురాణం వర్షన్ అండి. వెళ్ళిపోతే శివయ్య తన్ని చూసి శబాష్ అని చెప్పేసి తనని ప్రథమ ఒక మెయిన్ చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్ అనుకోండి పోనీ, ఇలాంటి ఒక రోల్ ని ఆయనకి ప్రెజెంట్ ఇస్తారు. ఇచ్చి తర్వాత ఒక కొంచెం అంటే దేర్ ఇస్ ఎ టైం ల్యాప్స్ అనమాట ఈ స్టోరీ అంతా చూస్తుంటే మీరు. తర్వాత విష్ణుమూర్తి ఇదంతా గోల జరిగేదా, వీళ్ళందరికీ బుద్ధొచ్చి తప్పు చేశాం రా బాబు అనేసి విష్ణుమూర్తి, దక్ష ప్రజాపతి ఎవరు అంటే బ్రహ్మం గారి బాబు కదా, సో హీ మౌన్స్ హిస్ లాస్. అందుకని వెళ్ళి మనందరం కలిసి శివయ్యకి సారీ చెప్పుకుందాం అని వెళ్తే శివయ్య కైలాసంలో చాలా చాలా ప్రశాంతంగా అసలు ఏమీ జరిగినట్టు స్టిల్ గా హీ విల్ బి మెడిటేటింగ్ అపాన్. ఓకే, మీరు కావాలంటే చదవండి, ఇలానే ఉంటుంది. సో మెడిటేట్ చేస్తుంటారు. మెడిటేట్ చేశాక ఇతను వీళ్ళందరూ సారీ అని మన రుద్రంలో ఉండే ఆల్మోస్ట్ సమ్ స్టాంజర్స్ ని వాళ్ళు పొగుడతారనమాట. కొన్ని నాట్ ద ఎవ్రీథింగ్ బట్ కొంచెం అనమాట. అలా పొగిడినప్పుడు అతను ప్లీజ్ అయ్యి సరే తత్వం చెప్తా అని చెప్పేసి ఇందులో నేనున్నాను, అందులోనూ నేనున్నాను, ఇట్స్ నాట్ మోర్ ఆన్ రిచువల్స్, ఇట్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ సస్టైన్, ఐ ప్రివేడ్ అని అదంతా చెప్తారనమాట. చెప్పేశాక నేను కొంచెం హేజీగా చెప్తుండొచ్చండి, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తుంటా, సారీ ఏమనుకోవద్దు. చెప్పాను కదా నాకు ఇంకా థాట్ ప్రాసెస్ నాకంతా ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటుంటా అనమాట నేను. సో అదే మోడ్ లోనే వర్క్ అవుతున్నా ఇప్పుడు కూడా.
సో అలా అలా తను చెప్పాక దక్షుడు కూడా విష్ణుమూర్తి వాళ్ళందరూ అపాలజైజ్ చేస్తారు. అయ్యా ఇట్స్ ట్రూ, మీరు లేకుండా మేము యజ్ఞానికి వెళ్ళకుండా ఉండాల్సింది, బట్ వీ వెంట్, వీఆర్ సో సారీ అని చెప్పి తర్వాత దక్షుడు బ్రహ్మదేవులు తను సారీ చెప్పి మా బాబుని బతికించండి స్వామి, ప్లీజ్ 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 అంటే ఆ స్వామి వెళ్ళి అక్కడ దక్ష యజ్ఞంలో జరిగిన అక్కడికి పదండి, ఆ వాటికి పోదాం అంట. ఆ వాటికకు వెళ్ళి అక్కడ చూసిన ధ్వంసము విధ్వంసన అంతా చూసి, వీరభద్ర ఏం చేసావయ్యా అని చెప్పి ఒకలాగా చెప్పి ఒక ఎక్స్క్లమేటరీ ఉండి ఇచ్చాక దక్షుడు అంటే ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేశాం కదా, దీన్ని ఎండ్ చేయకపోతే అది మంచిది కాదు, సో మీరు దాన్ని కంప్లీట్ చేసి ఎవరెవరు దానిలో యజ్ఞ ఫలం పొందాలో వాళ్ళందరికీ కూడా మీరు ఇవ్వండి, ఇంక్లూడింగ్ యూ అని చెప్పి కూడా ప్రే చేస్తారు. నేను చెప్పేది అర్థమవుతుందా అండి? ఏదో కనెక్షన్ బిట్వీన్ ద డాట్స్ లాగా ఏదో ఉందా? అర్థమవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా. సో అలా చెప్తే ఆయన సరే ఎక్కడుంది దక్షుని యొక్క మొండము అంటే హెడ్ ఎక్కడుంది అంటే బాడీ హెడ్ వచ్చేసి హవన్లోకి వేసేస్తాడు కదా వీరభద్ర స్వామి, సో ఉండదన్నమాట. అందుకని పక్కనే ఒక మేక ఉంటే ఆ మేక హెడ్ ని ఇతనికి వేసి అతనికి లైఫ్ ని రీఇన్స్టాల్ చేస్తారు. చేశాక తిరిగా అంటే శివపురాణం ప్రకారం అక్కడికి అంటే హీ అండర్స్టాండ్స్ సతీ ఈజ్ నో మోర్ అండ్ కైలాసానికి వెళ్ళిపోతారు. ఇది అక్కడ నెరేట్ అయిన స్టోరీ. ఓకే, దేవి భాగవతం చూసామంటే ఇదే ఒక సీక్వెన్స్ కోసం అక్కడ ఏం రాసి ఉంటుందంటే ఎక్కడుంది అంటే అది 7th కాంటర్లో ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది అంతేనండి. సో దాంట్లో 108 శక్తి పీఠాలు అనే ఒక హెడ్డింగ్ లో ఉంటుంది ఈ కాన్సెప్ట్. సో దాంట్లో ఎలా రాశారు అంటే ఇది వినంగానే సతీ సహగమనం ఇది చేసుకోగానే అంటే యోగ అగ్నిలోకి ఎంటర్ కాగానే శివయ్య చాలా యాంగ్రీ అయిపోయి ఆ యాంగర్ నుంచి వచ్చి ఆమెని పట్టుకొని అక్కడ యాషెస్ అయిపోయింది అని రాస్తారు, ఇక్కడ యాషెస్ అవుతుంది అని రాయలేదు దేవి భాగవతంలో. సో ఆమెను తీసుకెళ్లి శివతాండవం చేసి రుద్ర రూపంలో తర్వాత వీరభద్ర స్వామి ఇంకా అక్కడి నుంచి ఆయన ధ్వంసం చేస్తే ఈయన తన ఆ లైఫ్లెస్ బాడీ ఆఫ్ మాతను తీసుకెళ్లి రకరకాల అంటే ఆ డాన్స్ చేసేటప్పుడు అతను ఉన్మాదిగా అయిపోతుంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసమని విష్ణుమూర్తి వారు ఆమె పార్ట్స్ ని కట్ చేస్తే తన చక్రంతో అది అక్కడక్కడ పడి అది శక్తిపీఠాలు అయింది. ఇది దేవి భాగవతంలో చెప్పిన స్టోరీ. అది ఒక్కొక్క పాట ఒక్కొక్క దగ్గర పడుతుంది, అది దట్ ఈస్ హౌ శక్తిపీఠాలు ఎక్సిస్టెన్స్ అవుతాయి అని చెప్పేసి. ఓకే, ఇంతవరకు బానే ఉంది, లాజికల్లీ థియరీ ఫైన్ ఫైన్ ఫైన్. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, నన్ను అడిగిన క్వశ్చన్స్ మీకు చెప్తాను. శివయ్య, సరే అమ్మా ఇదంతా బానే ఉంది, బాగా రాసేసావు మొత్తం, నేను హుర్రే ఫినిష్ శక్తిపీఠాలు అని చెప్పి రాసేసాను. ఇంకా రాద్దాము ద ఎక్సిస్టెన్స్ ఆఫ్ శక్తిపీఠాస్ అని పెట్టుకున్నాను అనమాట టాపిక్ హెడ్డింగ్ పెట్టుకొని హుర్రే ఫైన్ మా పిల్లలతో నేను మండే మాట్లాడేసుకోవచ్చు, ఐఎమ్ డన్ అనుకున్నాను అనమాట. అనుకుంటే స్వామి క్వశ్చన్ అడిగారు. అవునా ముందు నీకు క్వశ్చన్ అడుగుతాను. ఏం స్వామి? మామూలుగా మీ మమ్మీకో నీ విజయ్కో ఏదైనా అయిందనుకో నువ్వు కూర్చొని మెడిటేషన్ ఎప్పుడు చేస్తావా? పరిగెత్తవా అర్జెంటుగా ఓ నా విజయో అనుకుంటూ పరిగెత్తవా ఎక్కడికైనా వెళ్తే? అలాంటిది అంత ప్రాణప్రధానంగా ఉండే సతీమాత యోగిక్ ఫైర్ లోకి వెళ్ళింది అంటే ఏదైనా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు ఎందుకని అంటావు అని అన్నాను. అమ్మో నాకు తెలియదు స్వామి, మీరే చెప్పండి
ఇదే క్వశ్చన్ కరెక్టే కదా. అవును, ఇది నాకు తట్టలేదు. అవును సార్, అందులోనూ నాట్ ఈవెన్ ఎక్కడో పోనీ హిమాలయాలకో, లేదు హిమాలయ కాదు, సో ఒక విషాదంతో ఎక్కడైనా ఇంకో దగ్గర ఎక్కడైనా వెళ్తే ఫైన్ ఫైన్ అని కూడా అనుకోవచ్చు. అది కూడా కాదు, నిష్ఠలంగా హిమాలయంలోకి వెళ్ళే మెడిటేషన్ అపాయింట్ చేస్తున్నారు. ఏమనుకుంటావు రీజను? ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఒకవేళ అసలు సతీమాత ఎందుకు ఫైర్ లోకి దూకారు? ఎప్పుడైనా మీ ఫాదర్ కానీ నీతో మాట్లాడలేదు అనుకో, నువ్వేం చేస్తావు? అయితే పో నీతో కటీఫ్ అని చెప్పి నువ్వు మాట్లాడవు. ఒకవేళ ఈ ఈ ఈ ఫామ్ లో నువ్వు లేకుండా వేరే ఫామ్ లో ఉండుంటే మీ నాన్న గాని నిన్నొచ్చి, లేదు నీ విజయ్ని గాని ఆహ్వానిస్తే మా ఆయన నువ్వు ఆ ఇది చేస్తావా నాన్న, సో నీకు నాకు కటీఫ్ అని చెప్పి నేను కటీఫ్ చెప్పుకుంటాను, లేదంటే వెళ్ళడం మానేస్తాను, మాటలు మానేస్తాను, ఇంకోటి. మరి ఆవిడ అంత రేంజ్ లో అక్కడ యోగాగ్నిలో చేసుకొని అక్కడ అంతలా ఉన్న దూకాల్సిన ఏంటి? వై డిడ్ షీ డూ అని అడిగారు. సో అవును కదా, అంటే ఆ ఆవిడెవరు అంటే సతీమాత. సతీమాత ఎవరు? ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సుప్రీం మదర్. అలాంటి పరిస్థితిలో ఆమె అంత పెట్టిగా ఉండదు కదండి. హస్బెండ్ ఏదో అన్నాడు అని చెప్పేసి పోయి సూసైడ్ చేసుకునే అంత రేంజ్ లో, అంటే సెల్ఫ్ ఇమోటలైజేషన్ అనేది ఒక వర్డ్, కానీ చాలా మంది మనం ఎవరైనా, నేను అప్పటికి 4-5 క్వశ్చన్ అడిగా ఎందుకంటారు అంటే, ఆమె వాళ్ళ నాన్న అన్నదానికి బాధపడి ఈమె అలా చేసింది అని అన్నారు అందరు. ఓకే అయితే మన అండర్స్టాండింగ్ వాళ్ళ అండర్స్టాండింగ్ సేమ్ అనుకున్నా, కానీ అది కాదు అక్కడ విషయం. సో దాంతో ఓకే, ఇంకా నాకు అర్థం కాలేదన్నమాట. నేను అయ్యేసరికి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా మధ్యాహ్నానికి. ఇదేంద్రా బాబు అయిపోయింది అనుకున్నా, ఇది ఎక్కడికి కావట్లేదు, ఎంత జరుగుతున్నా ఏంటి అని చెప్పేసి. చెప్పమ్మా శ్రావణి, ఏంటో ఆ రీజన్, నేను వింటాను. అమ్మ అది అంటే నేను ఒక చోట విన్నాను. అదేంటంటే బయట లైక్ లోకానికి ఏమో నాన్న అంటే అలా శివయ్యని పిలవలేదు, అవమానించాడు కాబట్టి ఇలా చేసేసుకుంది అమ్మ యోగాగ్నిలో అని చెప్పని అనుకుంటారు. కానీ అసలు రీజన్ అది కాదు. ఈ గణాలు కానీ మిగతా దేవతలు లైక్ అందరూ కూడా శివయ్యని పిలవకపోయినా సరే వాళ్ళు వెళ్ళారు కదా. అంటే నాన్నని, లోకానికి పాలించే నాన్నని వాళ్ళందరూ లెక్క చేయలేదు కదా, గౌరవించలేదు కదా. అందుకని వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ లాగా నేర్పించాలి. అమ్మా నాన్నలకి గౌరవం ఇవ్వకపోతే లైక్ అంటే లైక్ ఒక లెసన్ లాగా నేర్పించాలి అని అమ్మ అలా చేశారని చెప్పని విన్నాను. సో ఇంకేమైనా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయా అండి నేను చెప్పే ముందు? టిష్ 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 అని చెప్పేసి. నమస్తే మా. చెప్పండి. అమ్మ, నాకు తెలిసినంత వరకు నేనేం విన్నానంటే అమ్మ, అంతవరకు అమ్మవారు దాక్షాయణిగా చాలా దాక్షాయణిగా పిలువబడతారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో దక్షుడు కోరుకొని ఆవిని కూతురుగా తీసుకొని పుట్టాలని కోరుకుంటేనే ఆవిడ వచ్చారు కదా. ఇంకా ఆయనకి ఇది లేదు, అర్హత అయిపోయింది, ఇంకా ఆ కర్మ తీరిపోయింది, ఇంకా నేను దాక్షాయణిగా పిలువబడదలుచుకోలేదు అని చెప్పి ఆవిడ దేహాన్ని ఇచ్చేశారు. అది యాక్చువల్లీ ఆవిడ ఆ లైన్ ఉందమ్మా శివపురాణంలో. ఇప్పటి వరకు ఆ శివయ్య నన్ను దాక్షాయణి అనేసి ప్రీతిగా పిలిచేవారు, ఇప్పుడు ఆ పేరు పిలిస్తే నాకు గాయమే మిగిలింది, సో ఇక నేను ఆత్మ సమాధి చేసుకుంటాను, యోగిక్ ఫైర్ లో నేను వెళ్తాను అని చెప్పి చెప్తారు. దట్ లైన్ ఈస్ దేర్ ఇన్ శివపురాణం. సో ఫైన్, అది కూడా ట్రూతేనమ్మా. కానీ ఇక్కడ రీజనింగ్స్ ఏంటంటే లేయర్డ్ అమలు. సో నేను ట్రై చేస్తా, నాకు అంత గట్టిగా నేను ఇప్పుడు మీకు మామూలుగా మిగతా విషయాలు చెప్పే అంత క్లారిటీగా నాకు ఐ డోంట్ థింక్ ఇఫ్ ఐ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్, బట్ నాకు అర్థమైన లేయర్డ్ కొన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తా. ఆ నేత్ర చెప్పమ్మా, అందరికి ఎవరికైనా ఆన్సర్లు వచ్చినా ఇక నాకేమి డిస్టర్బ్ చేయొద్దు, నేను నా మోడ్ లో నేను చెప్పుకుంటాను, ఓకేనా?
నేత్ర చెప్పమ్మా, నీకు ఒక్కదానికే ఛాన్స్, చెప్పేసి నువ్వు కూడా. అంటే అది సతీదేవి శివుణ్ణి అవమానించడం తట్టుకోలేక తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము ఆత్మాహుతి చేసుకుంది అని. ఓకే, సో ఇంతే కదమ్మా, అందరు ఆన్సర్లు ఇంతే కదా. ఓకే, సో నేను చెప్తా, అందుకే చెప్పా. అంటే తనని పిలవకు అంటే ఆ పిలవని చోటుకి శివుడు వెళ్ళొద్దు అన్నా కూడా వెళ్ళింది కాబట్టి తనకి అవమానం జరిగిందని ఆ మాట వినందుకు తను ఆత్మాహుతి చేసుకుంది. అంటే దక్షయజ్ఞానికి వెళ్ళేటప్పుడు శివుడు వద్దని చెప్తారు కదా, వినకుండా తను వెళ్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఇది లేయర్డ్ అన్నమాట. నాకు అర్థమైంది నేను చెప్తాను, కానీ నాకు అగైన్, సో ఇఫ్ యు లుక్ ఎట్ యజ్ఞం అనడానికి అర్థం ఏంటి అంటే, యజ్ఞం అంటే దాని అర్థం నేను అసలు దక్షుడు యజ్ఞాన్ని ఎందుకు చేద్దాం అనుకుంటాడు అంటే, సృష్టిని నిలబెట్టడం కోసం, అంటే నరిష్మెంట్ చేయడం కోసం, సృష్టించే వాళ్ళని పౌష్టత్వం చేయడం కోసం. ఓకే, సో ఈ పౌష్టత్వాన్ని ప్రొవైడ్ చేయడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం ఇతను దక్ష యజ్ఞాన్ని చేద్దాం అనుకుంటాడు. ఓకే, ఈ అసలు యజ్ఞం అంటే ఏంటి అంటే, యజ్ఞంలో మనం చేసే ప్రతి ఒక్క, అంటే యాజ్ అగెయిన్స్ట్ మనకుండే థాట్ ప్రాసెస్ లో ఏంటంటే, మనం యజ్ఞం వేస్తాం, యజ్ఞంలో మనకి చేసే ద్రవ్యాలు, ఆ ద్రవ్యాల వల్ల అగ్ని గాడ్ వచ్చేసేసి అందరికీ హవ్య ఫలాన్ని పంచి పెడతారు. తద్వారా వాళ్ళు ఎవరైతే మనం ఏ దేవుడికైతే మనం కోరికలు కోరుస్తున్నామో ఆ వాళ్ళు ఇది చేస్తారు అని చెప్పేసి, అది మన మామూలుగా ఉండే మీనింగ్. కానీ ఇక్కడ యజ్ఞానికి అసలు మీనింగ్ ఏంటి అంటే, ఒక రకమైన శరణాగతితో, ఒక రకమైన ఇన్నర్ ప్యూరిటీతో ఇచ్చే ఆఫరింగ్ ఇన్ ఫైర్, అకార్డింగ్ టు నేను చెప్పే విషయాలు. ఏదైనా ఎవరికైనా ఇందులో డౌట్ ఉంటే లాస్ట్ లో అడగండి, మళ్ళీ ఇప్పుడే అడగద్దు. కొంచెం మెల్లగా చెప్తాను, గుర్తు తెచ్చుకొని ఇంటర్ప్రెట్ చేసుకుంటూ. సో దక్షుడు ఈ యజ్ఞం ఎందుకు చేయాలి అనుకుంటాడు అంటే, శివయ్య క్రెమేషన్ గ్రౌండ్స్ లో ఉంటారు, ఇతనికి ఒక ధర్మం లేదు, ఒక రకమైన నీతి లేదు, ఒక రకమైన శాస్త్ర అవగాహన ఉన్నా లేకున్నా పాటించడు. పెద్దలు అంటే తను క్రియేట్ చేసిన ఒక ఫండమెంటల్ రిచువలిస్టిక్ మోడ్స్ ని ఇతను ఒబే చేయరు. ఓకే, సో ఇట్స్ ఏ ఫంక్షన్ ఆఫ్ బీయింగ్ కన్వెన్షనల్ వర్సెస్ అన్కన్వెన్షనల్. రిచువలిస్టిక్ రిజిడిటీ, ఎప్పుడు వీళ్ళ వార్ ఇదే, రిచువలిస్టిక్ రిజిడిటీ వర్సెస్ లిబరేషన్. ఓకే, ఫ్రీడమ్. సో లార్డ్ శివ వచ్చి ఫ్రీడమ్ ని రిప్రజెంట్ చేస్తారు. అంటే ఏంటి, నువ్వు ఎలాగైనా దేవుణ్ణి పొందొచ్చు అనేది శివయ్య కాన్సెప్ట్. రిచువల్, మంత్రం ఉచ్చారణ, మంత్రంతో వచ్చే రిచువల్స్, వేదాలు, వేదాంగాల పఠనాలు, దాని నుంచి వచ్చే కృతులు, ఆ కృతు అంటే యాక్షన్. సో కృత్యాలతో వచ్చే ఫలం నుంచి వచ్చేది మోక్ష మార్గం. ఇది దక్షిణ యొక్క థాట్ ప్రాసెస్. సో ఇతను ఎప్పుడైతే తన యొక్క వైఖరిని, దక్షునికి మహామాయ వల్ల
శివయ్య మీదకి ఒక రకమైన ద్వేషం మొదలైనప్పుడు తను ఇతను ఏంటి అసలు ఈ ధర్మాన్ని పాటించలేదు కాబట్టి నేను ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసమని ఈ యజ్ఞాన్ని చేస్తా, దానికి నేను శివయ్యని పిలవను, ఎందుకంటే ఆయనకి ధర్మం మీద అసలు అవగాహనే లేదు, ఉన్నా కూడా హీ డజంట్ అడియర్ టు ఇట్. అడియర్ చేయని వాళ్ళని పిలిచి ఏం ప్రయోజనం, సో ఐ వాంట్ టు డూ ప్రక్షాళన, అందుకని శివయ్యని పిలవను అని తను ఒక స్టాండ్స్ తీసుకుంటారు. సో అతను స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా ఇందులో ప్యూరిటీ ఆఫ్ థాట్ ఉందా, ధర్మాన్ని నిలబెట్టడం అన్న దాంట్లో ప్యూరిటీ ఆఫ్ థాట్ లేకుండా లేదు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ధర్మాన్ని నిలబెట్టాలి, సృష్టిలో ఉండే ఒక జరిగే పనులలో నేను నరిష్మెంట్ ని తీసుకురావాలి అని అతను అనుకుంటున్నప్పుడు ఆ పాత్ లో మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే ద యాక్షన్ షుడ్ బి లెడ్ బై సరెండరెన్స్, అంటే శరణాగతి. వెరీ ఇంపార్టెంట్, అన్నిట్లోనూ శరణాగతి అనేది అంత ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది, కానీ ఆయన చదివినప్పుడు నాకు తెలిసింది ఓకే ఓకే స్వామి చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. సో సరెండరెన్స్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆ ఒక డివోషన్ అనేది రెండోది చాలా చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటి అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం కాకుండా ఒక అందరూ ఈక్వల్, ఎవ్వరూ తక్కువ కాదు. అంటే ఇతను ప్రజాపతిగా ఉండొచ్చు, ఇంకొకరు ఒక యంత్ర పీడ దేవతలు కావచ్చు. ఓకే, అందరూ దేవతలే కానీ డిఫరెంట్ డిఫరెంట్ నార్మ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ హైరార్కియస్. అలా ఉన్నప్పుడు అందరూ ఒకటే, అన్ని జీవులు ఈ సృష్టిలో ఉండే అన్ని జీవులు ఈ పౌష్టిత్వం ఈక్వల్ గా జరగాలి, అంటే నరిష్మెంట్ అన్ని జీవులకి ధర్మం నిలబడేలాగా మనం ఈ యొక్క యజ్ఞాన్ని చేయాలి అనేది ఇతని కాంటెక్స్ట్. అయితే దక్షుడు దేనికి ఒక రకమైన ఈక్వల్ టు రిలేషన్ అంటే నియమానికి. ఓకే, తాను అనుకున్న నియమానికి అతను ఒక చిరునామా అన్నమాట, గో టు అడ్రస్. సో ఇతను ఈ ధర్మాన్ని స్థాపించాలి, ఇతను శివయ్య ఉన్న చోట్ల వల్ల ధర్మం అంతా పోతోంది, అతన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా ధర్మాన్ని చెడుపాతని పట్టిస్తున్నారు, వైదికంగా లేరు, సో వైదిక మార్గంలో నేను ధర్మాన్ని స్థాపన చేయాలి అనే ఒక ఈ ఆలోచనలో అతను స్టార్ట్ చేసినప్పుడు ఉండే అంత డివోషను అనేది యజ్ఞం చేసేటప్పుడు అది ప్రదర్శనగా మారింది. దైవ తృప్తి కోసం చేయాల్సిన ఒక కార్యాన్ని తన యొక్క అథారిటీని, తన యొక్క పవర్ని, తన యొక్క స్టేటస్ని, తన యొక్క అంటే ఆ దక్ష యజ్ఞం చేసేటప్పుడు తను గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్, ఈ విశ్వకర్మ లాంటి ఆర్కిటెక్ట్స్ అందరినీ తీసుకొచ్చి హీ ట్రైస్ టు బిల్డ్ ఇట్ అనమాట. అండ్ ఇట్స్ లైక్ చాలా చాలా అంగరంగ వైభవంగా ఆ దక్ష వాటికని యజ్ఞ వాటికని చేరుస్తాడనమాట. సో ఇతను చేసిన ప్రతి యాక్ట్ లో అక్కడ దైవం తృప్తి పడుతుందా లేదా, అంటే ఇక్కడ దైవం అంటే ఎవరు అంటే ఆ ఒక్క పురుష ప్రకృతి యొక్క సంగమం. ఓకే, సో వీరు అంటే ద సూపర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ వేర్ ఆల్ ఆఫ్ దిస్ కాస్మోస్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్. ఆ కాస్మోస్ ని అధిపతి అయిన సుప్రీం మదర్ అండ్ ఫాదర్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పురుష ప్రకృతి అనుకుంటే వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా ఈ కృతులు ఉన్నాయా అనేది హీ డజంట్ కేర్. అందులో అతను తన ప్రతాపాన్ని, తన పవర్ని, తన ఒక ఈగోని, ప్రైడ్ ని, ఒక నేను గ్రేటు, ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరూ ఓకే యూఆర్ ఎట్ ఎ వెరీ డిఫరెంట్ లెవెల్ అనే ఒక ఈగో స్టేటస్ ని అతను ప్రతి ఒక్క ఫంక్షన్ లో అంటే వెరీ మైన్యూట్ వేస్ లో అవన్నీ కనబడుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ యజ్ఞం ఒక రీజనింగ్ ఒక ద రీజన్ వై ఏ యజ్ఞ హ్యాస్ టు హ్యాపెన్ లేనప్పుడు, అక్కడ భక్తి లేనప్పుడు, అక్కడ ఒక ఈక్వాలిటీ ఈక్వమానిటీ అంటాం కదా, అంటే ఈక్వల్ కంపాషన్ గా ఉండే, అందరితో కంపాషన్ గా ఉండే అది
పోయినప్పుడు, అసలు శివయ్యనే పిలవనప్పుడు, శివయ్య అది ఒక రీజనింగ్. ఓకే, సో ధర్మం ఇతను చూపించింది ఒక అంటే లేయర్ అని చెప్పాను కదమ్మా. ఒక లేయర్ వచ్చేసి ఇతని యొక్క మెంటల్ మేక్ ఓవర్. ఎలా ఉంది ఇతనిది మేక్ ఓవర్ అంటే ఇట్స్ మోస్ట్లీ వెరీ వెరీ ఈగో బేస్డ్, pride based, arrogant based. Okay, show off based. Everything is show off, everything is arrogance, pride. There's no devotion. There is less sincerity in the devotion, less saranagati, surrender behind the act of performing the yajna, and there is lot of ego anamata. Aithe ఇంకొక లేయర్, సెకండ్ లేయర్ ఏంటి అంటే ఈ యజ్ఞంలో చేసే ప్రతి ఒక్క ద్రవ్యానికి దాని యొక్క అర్థం ఏంటి అంటే యజ్ఞంలో వేసే ద్రవ్యము శక్తి, శక్తి రిటర్నింగ్ టు ఇట్స్ సోర్స్ అన్నమాట. తన ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయడం అంటే ఏంటి? యజ్ఞం చేస్తున్నాము అంటే మనం ఇప్పుడు హవనం చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదైతే మనం ద్రవ్యం వేస్తామో అది ప్రకృతి అయితే ఆ ప్రకృతి తన శక్తిని గోయింగ్ బ్యాక్ టు పురుష అన్నమాట. పురుష అనేది కాన్షియస్నెస్, ప్రకృతి అనేది మోషన్. ప్రకృతి పురుషుని యొక్క డిఫరెన్స్ ఏంటి అంటే అండి, నాకు తెలిసినంత వరకు ప్రకృతి అనేది ఒక అన్కంటైన్డ్ ఎనర్జీ అయితే దానిని షేప్ చేసే స్టిల్నెస్ వచ్చి కాన్షియస్నెస్ అన్నమాట. అంటే ఒక మ్యూజిక్ ఉందనుకోండి, రిథమ్ ఉందనుకోండి, ఒక మ్యూజిక్ కటకటకట అని కటకట మ్యూజిక్ లో అక్కడక్కడ ఒక పాజ్ వచ్చింది సరే, ఆ పాజ్ అనేది కాన్షియస్నెస్ అన్నమాట. అది పురుషుడు. ఈ యొక్క అన్కంటైన్డ్ ఎనర్జీని ఆ పాజ్ లేదంటే అది ఒక సింఫనీ కాదు కదా. అంటే మ్యూజిక్ ఉంది, ఒకటే జార్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో ఏం సింఫనీ లేదు, దాంట్లో ఒక రిథమ్ లేదు, ఒక బీట్ లేదు, ఒక 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 మ్యూజికాలిటీ, టోనాలిటీ ఏం లేదు కదా. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ లుక్ ఎట్ మ్యూజిక్ విత్ దట్ పాజెస్, what comes out of that is a symphony. ఎందుకని? a music with pauses makes it a beat. ఆ బీట్ అండ్ పురుష ప్రకృతి యొక్క కాంబినేషన్. సో ఒకవేళ స్టిల్నెస్ అనేది శివయ్యని మనం కాన్షియస్నెస్ ఇస్ పురుషుడు ఈజ్ స్టిల్నెస్. అప్పుడు ప్రకృతి అనేది ఇట్స్ లైక్ ఏ అన్కంటైన్డ్ ఎనర్జీ అన్నమాట, శక్తి. సో ఎందుకు శక్తి అంటారు అంటే ఆవిడ ఎనర్జీ అన్నమాట. ఈ శక్తి అనేది మనం వేసే ద్రవ్యాల వల్ల ఆ శక్తి, ఆ ద్రవ్యం శక్తి విల్ గో బ్యాక్ టు ద పురుష టు బ్రింగ్ పౌష్టిక టు ద దట్ పర్టిక్యులర్ గాడ్ వీఆర్ డూయింగ్ యజ్ఞ. అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్? నాకే కష్టంగా ఉంది ఎలా చెప్తున్నాను. అర్థమైందా అండి నేను చెప్పేది? అర్థమవుతుందమ్మా. కొంచెం అర్థమవుతుందా? నాకే చాలా కాన్సెప్ట్ కష్టం అనిపించింది, కానీ నేనేదో చెప్పుకుంటున్నాను కూర్చొని. సో ఇలా జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఒకవేళ యజ్ఞంలో చేసే ఒక ప్రతి ద్రవ్యం చేసి స్వాహ అన్నప్పుడు ఆ స్వాహ స్వధలో ఉండే ప్రకృతి అంశాలు దాన్ని ఫైర్ తో సమ్మేళనం చేసుకొని ఇట్ గివ్స్ టు పురుష, which combines the prakriti and purusha gets combined to give nourishment to that particular deity god for the enrichment of that particular person, deity, god, plane's way of existence. అంటే సత్యలోకంలోనో బ్రహ్మలోకంలోనో మానవ లోకంలోనో ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో చేసిన ఈ యొక్క యజ్ఞాని ఫలాన్ని ఇలా కాంబినేషన్ అయి అవుతుంది. అయితే ఇక్కడ దక్షవాటికలో పురుష స్వరూపుడైన శివయ్యని ఇన్వైట్ చేయరు. అంటే ఏంటి? అక్కడ ఆయన లేడు.
సో పురుషుడు అనే ఆయన ఏంటి? స్టిల్నెస్. ఒకవేళ గాని ఈ స్టిల్నెస్ కి ఆవిడ యొక్క ఎనర్జీ అనేది మిరరింగ్ ఎలిమెంట్ అన్నమాట. ఇతను ఇనర్షియా ఒక పాజ్ చేస్తే ఆవిడ ఫ్లో చేస్తారు. సో సతి యొక్క సతి అనేది ప్రకృతి రూపం, శివ అనేది పురుష రూపం. సో ఇక్కడ ఈమె వస్తుంది, సతీమాత వస్తారు, షీ డస్ ద అంటే నాన్న పిలవకపోయినా మన పుట్టిల్లు కదా, పుట్టిల్లుకి నాన్న పిలవడం ఏముంది, ఐ కెన్ రాదర్ ఈవెన్ గో అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళినప్పుడు అందరూ చాలా ఆప్యాయంగా ఆమెను ఇన్వైట్ చేస్తారు, హెల్ప్ చేసుకుంటారు, అంత చేస్తారు. బట్ హీ డజంట్. అండ్ అప్పటి వరకు ఆమె ఏమనుకుంటుంది అంటే షీ డజంట్ టేక్ ఇట్. అండ్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద నరేటివ్ దట్ ఐ హియర్, she doesn't take it that he's been intentionally not been invited. Okay, సో కొంతమందిని ఎవరో కొంతమందే వచ్చారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకుంటే అందరిని ఇన్వైట్ చేయం కదండి. కొంతమందిని సే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ అంటే ఆ ఫ్యామిలీ సర్కిల్ ని ఇన్వైట్ చేసుకుంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కొంచెం మేబీ నెక్స్ట్ లెవెల్లో ఇసుకుంటాం కదా. సో అలా తిను కూడా ఏమనుకున్నారు అంటే కొంతమందిని. బట్ వెన్ షీ గోస్ దేర్ షీ గెట్స్ టు ఏ బిగ్ షాకర్ బికాస్ ఎవ్రీవన్ ఇన్ ద దేవతాగణం ఇస్ దేర్ ఎక్సెప్ట్ లార్డ్ శివ. అండ్ వెన్ షీ క్వశ్చన్స్ ఇట్ అండ్ సేస్, బ్రహ్మదేవుని క్వశ్చన్ చేస్తారు, నీకు అప్పుడు ఇలా జరిగింది నీకు గుర్తు లేదా, హౌ డిడ్ యూ పార్టిసిపేట్, నీకు తెలుసా, నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా ఇక్కడ వచ్చావు అని షీ క్వశ్చన్స్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. కానీ వాళ్ళందరూ ఆన్సర్ చేయరు, దే బికమ్ క్వైట్. అప్పుడు ఈమెకి యాంగ్రీ వస్తారు, వచ్చి ఇలా అంతా కాదు, ఇలా చేయకూడదు మీరంతా, యూ షుడెంట్ హ్యావ్ కమ్, శివుని లేని యజ్ఞం ఎలా అవుతుంది అసలు అని అంటారు. ఇది బాహ్యంగా ఆవిడ మాట్లాడే మాటలు. ఓకే, కానీ ఇంటర్నల్ గా దాని యొక్క మీనింగ్ అండ్ దాని యొక్క ఫ్లో ఏంటి అంటే, వెన్ ద పురుష ఫోర్స్ విచ్ ఈస్, సో అప్పుడు ఆమెకి ఏం అర్థమవుతుంది అంటే ఇతను రాలేదు కానీ యజ్ఞం జరుగుతోంది. ఓకే, దక్షుడు అంటాడు నువ్వు గమ్మునే ఉండి అక్కడ పోయి కూర్చో, నువ్వు వచ్చావు కాబట్టి అందరితో పాటు పొట్టు కుంకుమ తీసుకొని వెళ్దు, అదే ఉంటుంది కదా తాంబూలం లాంటిది తీసుకొని వెళ్ళు, నువ్వు మూసుకొని కూర్చో అన్నట్టుగా చెప్తాడు అనమాట ఆయన. లిటరలీ హీ షుషస్ హర్ అనమాట. ఆ టైంలో ఈమెకు చాలా కోపం వచ్చి నేను ఇక్కడ నేను ఉండదలుచుకోలేదు, ఐ వుడ్ ఎంటర్ ఇన్ టు యోగిక్ ఫైర్ అండ్ ఐ విల్ లీవ్ మై బాడీ అనేది క్రానలాజికల్ ఈవెంట్స్ అక్కడ. అయితే ఇక్కడ ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే, వెన్ అతను అట్లా గమ్మునే ఉండు అన్నప్పుడు ఈ భృగ మహర్షి వీళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయి అలా చూస్తున్నప్పుడు ఈమెకి డౌట్ ఏమొస్తుంది అంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ దట్ ఇన్నర్ థాట్ ప్రాసెస్ లో, సో ఒకవేళ యజ్ఞానికి కావాల్సిన అంటే నా తండ్రి ఈ యజ్ఞాన్ని క్రియేట్ చేసిందే ఈ యొక్క పౌష్టత్వాన్ని, ఈ యొక్క సృష్టిని, దాని యొక్క సమతుల్యాన్ని క్రియేట్ చేయడం కోసం అలా చేసిన, అలా దాని ఒక ఆలోచనతో ఆరంభించిన ఈ యజ్ఞము భక్తి భావము లేదు, సమతుల్యత లేదు, శరణాగతిను లేదు. ఇలా ఈ మూడు లేని చోట, అసలు పురుషుడే లేని చోట అసలు యజ్ఞం ఎలా కంటిన్యూ అవుతోంది? అవ్వకూడదు కదా. ఎందుకని? ప్రతి ద్రవ్యము అక్కడ ప్రకృతి పురుషుడికి అందిస్తే పురుషుడు దాన్ని సస్టైన్ చేస్తాడు, దాన్ని గ్రో చేస్తాడు. సో ఇట్స్ లైక్ ఏ
సెల్ఫ్ మనం వాటర్ అండ్ రెయిన్ పొజిషన్ లో అనమాట. వాటర్ వేపర్ అయితే అది రెయిన్ అవుతుంది, వాటర్ వేపర్ అయితే రెయిన్ అవుతుంది. అట్లా యజ్ఞంలో చేసే హవ్యాలన్నీ ప్రకృతి పురుషునికి అందిస్తే ఆ పురుషుడు దాని వల్ల మళ్ళీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కంటిన్యూ అవుతున్నప్పుడు మళ్ళీ వేస్తారు, మళ్ళీ అది అక్కడికి వేస్తే అలా ఈ ప్రాసెస్ లో both Prakriti and Purusha is working together to bring out the intended result for that particular yajnam. If it is rains, it's rains. If it is karuvu podam, karuvu podam. If it is danava samharam, and so on and so forth. అలాంటప్పుడు ఇప్పటి వరకు అంటే ఫ్రమ్ ద టైం యజ్ఞం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు పురుషుడు లేకుండా, ఇది ఇన్నర్ మోనోలాగ్ అండి, ఇట్ ఈస్ నాట్ రిటర్న్ ఎనీవేర్, ఎలా సస్టైన్ అయింది, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ ఎనర్జీ కమ్ అన్నప్పుడు షీ గోస్ ఇన్ టు ఏ డీప్ షాక్. బికాస్ అసలు పురుషుడు లేని ఒక యజ్ఞము అనేది సస్టైనెన్సే కాదు, అందులో అంటే ఇప్పుడు బాడీలో సోల్ లేకపోతే బాడీ ఎలా, అది ఒక నిర్జీవమైన బాడీ కదా. అలానే పురుషుడు లేని ఒక హవనము అనేది, అందులో ఉండే ఫైరు, అది ఊరికే మనం చేసే ఒక నార్మల్ ఒక మనం ఏమంటారు దాన్ని, అలాంటి క్యాంప్ ఫైర్స్ లాంటి దాంతో ఈక్వల్. దాంట్లో ఒక డివినిటీ లేదు, ఒక డివైన్ ఎసెన్స్ లేదు. అలాంటి టైంలో ఈ యొక్క అంటే పురుషుడు అనేదాన్ని చైతన్యం అన్నమాట. ఈ చైతన్యం అంటే కాన్షియస్నెస్ అంటే పురుషుడు. ఈ చైతన్యానికి వచ్చే యాక్షన్, ఆ ఒక శక్తి అనేది ఈ యొక్క అమ్మవారు అన్నమాట. అది వాళ్ళిద్దరి రిలేషన్. సో ఈ యొక్క యజ్ఞానికి చైతన్యాన్ని ఇచ్చే కారకుడైన పురుషుణ్ణి తెగించినప్పుడు ఈ యొక్క యజ్ఞం ఎలా నడుస్తోంది అని అమ్మ ఆలోచన చేసినప్పుడు ఆమెకి ఒక పాయింట్ అర్థమైంది. ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ వీళ్ళని ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళందరూ ఎందుకు కామయ్యారు అంటే, ఈ యొక్క బ్రహ్మ, విష్ణు, ఋషులు, దేవతలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎందుకు క్వైట్గా ఉన్నారు, వై డిడ్ దే గో క్వైట్ అనేది ఆవిడ సెకండ్ పాయింట్. ఆవిడకి అది ఇట్స్ డానింగ్ అపాన్ హర్. ఎందుకని అంటే కొంతమంది ఎక్స్టర్నల్ అంటే ఈ రిజిడిటీ బేస్డ్ రిచువల్స్, దాని నుంచి వచ్చే ఒక కంఫర్ట్, ఒక సత్యం అది పోతుందేమో అని కొంతమంది క్వైట్ అయ్యారు. కొంతమంది దక్షుడు అనే ఆయన హీస్ విత్ లాట్ ఆఫ్ యోగిక్ పవర్స్, చాలా చాలా జన్మలు కి ఆయన కో-క్రియేటర్ కదండి. అలాంటి ఒక పెద్ద వైదిక్ మాస్టర్ దగ్గర వాక్ లో కూడా పవర్ ఉంటే, ఆ వాక్ లో తనకి శాపాలు పడతాయి అనే భయంతో కొంతమంది ఆగిపోయారు. ఇంకొంతమంది అట్లీస్ట్ ఈ ఆర్డర్, ఈ డిసిప్లిన్ లేదు అంటే అసలు ఇంకంతా కోల్పోతుంది, మొత్తం పోతుంది. సో అట్లీస్ట్ ఇతను ఇలా రీఇన్ఫోర్స్ చేస్తున్నాడు కాబట్టి సంథింగ్ ఈజ్ దేర్, అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ జస్ట్ ఫాల్ బ్యాక్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ త్రూ అనే ఒక చిన్న టెన్షన్ తో కొంతమంది క్వైట్ అయిపోతారు. ఇంకొంతమంది సరే మనకి ఏది తెలియదు, తెలిసిన అంటే వాళ్ళ చిన్న అంటే ఏంటి, లోయర్ లెవెల్ డైటీస్, లోయర్ లెవెల్ బీయింగ్స్ ఆఫ్ లైట్, వీళ్ళంతా మనకి అది మన స్పియర్ ఆఫ్ ఎక్స్పర్టీస్ కాదు. అటువంటప్పుడు ఇట్స్ బెటర్ వి కీప్ క్వైట్ దాన్ అని అథారిటీని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఇలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకు కొన్ని ఈ బ్రహ్మ, విష్ణు లాంటి వాళ్ళు తెలిసినా కూడా అది ఒక లోక కళ్యాణం లాంటి లీల కోసం క్వైట్ గా ఉంటారు. ఇలా కొంతమంది క్వైట్. మనోజ్ బాబు ఏం మెసేజ్ పెట్టద్దన్నాను.
సో అలా యజ్ఞం ఏదో ఏదో దక్షుడు చేస్తున్నాడు, దీనివల్ల ధర్మం నిలబడుతుంది, దానివల్ల మనకు ఒక ఏదో ఒక రక్షణ దొరుకుతుంది, ఒక రకమైన ధర్మం నిలబడుతుంది, ఒక రకమైన ఇదైనా ఉంటుంది, ఇది కూడా లేకపోతే ఎవ్రీథింగ్ విల్ గో అనే ఒక టెన్షన్తో ఈయన ఒప్పుకుంటాడు. ఇలా రకరకాల రీజన్స్ తో అక్కడ ఉండే వాళ్ళందరూ క్వైట్ అయిపోతారు. అప్పుడు ఈమె డౌట్ ఏంటి అంటే, సరే వీళ్ళందరూ అక్కడ డౌట్ క్వైట్ అయిపోయారు, బట్ ఇన్ ఏ వే ఎవ్రీవన్ ఈస్ ఇన్ ఏ వే accepting the fact that it's okay for Lord Shiva's consciousness, who is the Purusha, who is the force behind the creation and the sustenance and the dissolution. He లేకపోయినా పర్వాలేదు, కానీ I will follow this rule that what Prajapati is reinforcing అనే ఇంత దాంట్లో వాళ్ళందరూ యాక్సెప్టెన్స్ లో ఉన్నారా? అంటే ఏంటి, వీళ్ళు అనుకునే ధర్మం అనేది రెండు రకాలు. మనం ధర్మం అనే ఒక వర్డ్ మనం యూజ్ చేసినప్పుడు ఒకటి ఏంటి అంటే, మనందరం రిలేట్ అయ్యే ఒకనొక వర్షన్ ఆఫ్ ధర్మం అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ మోర్ న్యాయంగా ఉండడం, రూల్ బౌండ్ గా ఉండడం, లేదు ఒక రకమైన మంత్ర ఉచ్చారణ కానీ, లేదు ఒక రకమైన రిచువల్ లో ఉండే ఒక ప్యూరిటీ ఆఫ్ థింగ్స్ కానీ, ఇది మనం అనుకునే ఒక రకమైన ధర్మం. కానీ యాక్చువల్ గా ధర్మానికి ఇంకొక ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే, సత్యంగా ఉండడం, ప్యూరిటీగా ఉండడం, ఈక్వామిటీగా ఉండడం, శరణాగతితో ఉండడం, డివోషన్తో ఉండడం. సో ఇవన్నీ మిస్ అయినా, అంటే ఈ యొక్క ఇన్నర్ మీనింగ్ ని అర్థం చేసుకోకుండా ఓన్లీ ఎక్స్టర్నల్ మీనింగ్ ఆర్ ఎక్స్టర్నల్ ఫేస్ ఆఫ్ ధర్మాకి వీళ్ళందరూ బైన్ అయిపోయి, యాక్చువల్ గా ధర్మాన్ని చేసిన స్టార్టింగ్ ఏమో ధర్మం నిలబెట్టడానికి, కానీ వీళ్ళు అనుకుంటున్న ధర్మం వచ్చేసి యాక్చువల్ ధర్మ మీనింగ్ కాదు, ఫాల్స్ ధర్మ మీనింగ్. అంటే ఏంటి, ఏ దాని మీద గురించి వీళ్ళు చేస్తున్నారో అసలు అంటే ఏ దాని గురించి వాళ్ళు obtain చేయాలి అని ఒక వర్క్ చేస్తున్నారో, దట్స్ బేస్డ్ ఆన్ ఫాల్సిటీ, ఇట్స్ నాట్ ట్రూత్. ఆ ట్రూత్ వెనకాల వీళ్ళందరూ పరిగెడుతున్నారు. అలాంటి అన్ట్రూత్ అయిన వాటి వెనకాల వీళ్ళందరూ పరిగెడుతుంటే, హౌ కమ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, ఆగిపోవట్లేదు ఎందుకని, ఏ ఫోర్స్ వల్ల నడుస్తోంది అని ఈవిడ థింక్ చేసినప్పుడు ఆవిడకి ఒక షాకింగ్ ట్రూత్ తెలుస్తుంది. ఏంటి అంటే, ఈ యొక్క మంత్రంలో ప్రతి ఒక్క శ్వాస నిశ్వాసల్లో, ఈ యొక్క ఋషుల్లో, వీళ్ళు చేసే పూజల్లో, వీళ్ళు ఉండే ప్రతి ఒక్క హాహాభావాల్లో ఉండే ఫోర్స్ ఎవరు అంటే, ఇట్ ఈస్ నోబడీ బట్ హర్ ప్రకృతి స్వరూపం, ఆవిడ యొక్క మూమెంట్ ఫామ్. అప్పుడు ఆమె అనుకుంటుంది, ఓ మై గాడ్, ఈ యొక్క యజ్ఞం అంతా నడుస్తోంది, నడచడానికి కావాల్సిన క్రియేటివ్ ఫోర్సు, దాని వెనకాల ఉండే మూమెంట్, ఎనర్జీ, దాని వెనకాల ఉండే శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అంటే, ఎక్కడి నుంచో కాదు, అది నా నుంచే వస్తోంది. సో అంటే నేను ఇంతవరకు నించున్న గ్రౌండ్ అనేది ఒక ఫాల్స్ గ్రౌండ్. ఎందుకని, నేను శివ శక్తి, ప్రకృతి పురుషుడి యొక్క సంగమం. ప్రకృతి లేనిదే పురుషుడు ఎగ్జిస్ట్ కాడు. పురుషుడి యొక్క స్టిల్నెస్ లో, ప్రకృతి యొక్క ఎనర్జీలో, ఆ ఒక కాంబినేషన్ లో వాళ్ళిద్దరు ఎగ్జిస్ట్ అవుతారు. అండ్ ఇట్స్ ఎ వెరీ కమ్యూనియల్ ఫార్మ్ ఆఫ్ యూనియన్. అది అందరూ చెప్తూ ఉంటారు, వీళ్ళిద్దరు సంగమం, బట్ వెరీ థియరిటికల్. కానీ దాని యొక్క డెప్త్ వైజ్ నాలెడ్జ్ ఏంటి అంటే,
ఇలానే అండి. ఒకవేళ గాని అమ్మవారు ప్రకృతి యొక్క ఫోర్స్ అనేది ఒక నది ప్రవాహం అయితే శివయ్య గాని దాన్ని ఇలా దిక్సూచి చేయలేదు, ఒక దిశ లేదు అంటే ఆ నది అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇట్ డజంట్ ఫ్లో ఇన్ వన్ వే అన్నమాట. సో ఈ యొక్క కాస్మిక్ అమ్మవారి ఎనర్జీ వచ్చేసి ఫోర్స్, శివయ్య స్టిల్నెస్. సో ఈ ఫోర్స్ కి ఆ స్టిల్నెస్ ఒక రకమైన కాంప్రిహెన్షన్ ఇస్తుంది. ఈ యొక్క ఫోర్స్ వల్ల ఈ యొక్క శివయ్య స్టిల్నెస్ కి ఒక మీనింగ్ వస్తుంది. I don't know if I'm putting it right or not, but it's such a in-depth communal relation between those two. So అలా ఒకరు లేకుంటే ఒకరు లేకుండా ఉండే ఒక అన్సెపరేబుల్ ఫోర్స్ ఆఫ్ టూ ఎనర్జీస్ కి ఈ రోజు ఈ దక్ష యజ్ఞంలో ఆవిడ దేనికి స్టాండ్ అయింది అంటే షీ స్టాండింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ శివ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫార్ షీ డజంట్ ఎగ్జిస్ట్ వితౌట్ హిమ్, హీ డజంట్ ఎగ్జిస్ట్ వితౌట్ హర్. అటువంటిది ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం షీ అండర్స్టాండ్స్ దట్ ఈవెన్ దో ద పురుష స్వరూపుడైన శివుడు లేనప్పుడు ఈ యొక్క యజ్ఞక్రతులకు అంతటికి ఎనర్జీ వస్తోంది, ఈ యొక్క ఫైర్ కి ఎనర్జీ వస్తోంది, ఈ యొక్క శ్వాస నిశ్వాసాలు తీసుకునే ఈ యొక్క ఋత్వికులకి గాని, ఈ దేవతలకు గాని, ఈ ఋషులకు గాని, ఈ యొక్క ఇక్కడ ఉండే కూర్చున్న దేవతా గణాలన్నిటికీ వాళ్ళ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండే ఆ ఒక తరంగమైన శక్తిని నేనే అని ఈమె తెలుసుకున్నప్పుడు ఈవిడికి షీ ఫీల్స్ అట్టర్లీ చీటెడ్ బై, అంటే ఆవిడే ద్రోహం చేశాను, నేను నా ఒక అస్తిత్వానికి నేను ద్రోహం చేశాను, నేను ఈ యొక్క పొజిషన్ లో నేను ఉండకూడదు అని షీ గోస్ ఇన్ టు వన్ డీప్ షాక్. అరే అంటే ఇట్స్ ఏ షాక్ లైక్ ఈక్వల్ టు ఇప్పుడు మీరు ఎవరైతే ఐఎమ్ సో అండ్ సో అండ్ సో అండ్ సో అని మీరు ఎవరైతే అనుకుంటారో దాన్నంతా ఒకసారి మీరు ఇది కాదు అని చెప్పినప్పుడు వాట్ ఈస్ ద షాక్ వి గో త్రూ. అంటే అంతకన్నా మ్యాగ్నిట్యూడియల్ షాక్ అన్నమాట. అప్పుడు అది ఒక లెవెల్ ఆఫ్ థర్డ్ లెవెల్ ఆఫ్ బిట్రేయల్ అనుకుంటే ఆవిడకి, అంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసి యజ్ఞం దాని యొక్క రీజనింగ్, దాని యొక్క ద రీజన్ వై హీస్ డూయింగ్ ఇట్స్ మెస్డ్ అప్, అది ఒకటైతే నేను ఫుల్ గా రాసినప్పుడు చదువుతానండి తెలుగు, ఇట్ కమ్స్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు కూడా టైం ఉంటే చదువుతాను, నేను ఎంతవరకు రాశాను అంతవరకు. అని నాకు తెలిసిన అండర్స్టాండింగ్ నాకు అంటే అండర్స్టాండ్ అయ్యి మాటల్లో రాయడం ఒకటి, అండర్స్టాండ్ అయ్యి నోట్లో చెప్పడం ఒకటి కదండి. సో దట్ ఈస్ ద సో ఆ టైంలో మూడోది దక్షుడు నియమానికి అధిపతి, సతి మూమెంట్ కి అధిపతి, ఎనర్జీకి. సో నియబద్ధమైన నడవడిక ఈజ్ దాక్షాయణి. ఆ నియమం తప్పింది. ఎందుకని నియమం తప్పింది ఈరోజు? 2 రీజన్స్. ఒకటి, ఎవరైతే దక్షుడు నియమం అనుకుంటాడో ఆ నియమాన్ని ఈరోజు అతను ఫాల్స్ ధర్మం వెనకాలకి వీళ్ళందరినీ రన్ చేపిస్తున్నాడు, ఈ యొక్క దేవతా క్లాన్ ని. సచ్ ఏ పెయిన్ఫుల్ థింగ్. అండ్ షీఈ్ హర్ సన్, హర్ డాటర్. అండ్ చాలా గర్వంగా ఉండేది. సో దాక్షాయిని అని శివయ్య పిలిచినప్పుడు ఆ పేరులో ఈవిడ ఫీల్ అయ్యే ప్రైడ్, నేను యాజ్ ఎ ఫోర్స్ ఈజ్ disciplined. I act on discipline. I act from moral righteousness. I act from what is good for everybody. అనేది ఆవిడ స్టాన్స్. So when that's broken, now what's her, ఆవిడ అతని నుంచి పుట్టింది. అలా పుట్టినప్పుడు ఆవిడ అస్తిత్వం అనేది అహంకారానికి ప్రతీక అయిన ఒక బీజం నుంచి పుట్టిన కూతురు. అంటే
it's a very similar feeling for that righteousness Sati Mata, for the person who Sati as a manifestation represent. అది ఒక అంటే ఆవిడ ఎక్సిస్టెన్సే రైచువస్నెస్ మీద ఉంటుందండి. ఇప్పుడు ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడ నాకు డిక్టేషన్ చెప్పినప్పుడు ఆర్క్స్, ఆవిడ చిన్నప్పుడు ఒక చిన్న బాబు చేతిలో పడిపోతే ఈమె ప్రిన్సెస్ కదా, అయినా కూడా అప్పట్లో ప్రిన్సెస్ పేదవాడు పని వాళ్ళ కొడుకులకి ముట్టడకూడదు ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటే ఆవిడ she used to always represent what is right. And from the beginning Shiva and Shakti are like a kind of knowingness about each other. అంటే ఇప్పుడు మనము ఎక్కడికైనా కొత్తగా ఒక ఊరికి వెళ్తే మనకు ఒక రకమైన ఇది నేను ఎప్పుడో ఉన్నట్టున్నానే, ఇక్కడెక్కడో నేను ఉన్నట్టున్నానే, ఇలా నేను ఎప్పుడో ఉన్నట్టున్నానే అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా మనకి అక్కడక్కడ అప్పుడప్పుడు ఏదైనా అక్కడికి వెళ్తే. అలా ఈమెకు ఆల్రెడీ అతని గురించి నోయింగ్నెస్ లో ఉంటుంది. అంటే అంత ఇన్సెపరబుల్ ఫోర్సెస్ విత్ ఈచ్ అదర్. అటువంటి వాళ్ళు ఈరోజు ఆవిడ దానికే అంటే తన బర్త్కే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలా షీ ఫీల్స్ రాంగ్. కానీ సెకండ్ రాంగ్ ఏంటి అంటే షీ ఈజ్ ఆల్సో ద కాజ్ ఇన్ దట్ మ్యాటర్ ఆఫ్ దట్ యజ్ఞ ఫంక్షనింగ్ వెల్. ఇది ఆవిడకి ఇంకా భరించలేని షాక్. సో ఈ రెండు షాక్ నుంచి ఇప్పుడు ఈ యొక్క ఫాల్స్ ధర్మం చుట్టూ తిరుగుతున్నారు. గుడ్ ధర్మం ఏంటి? సత్యం వెనకాల తిరగడం, శరణాగతితో ఉండడం, డివోషన్తో ఉండడం, ఇవి గుడ్ ధర్మం అయితే బాహిర్గతంగా ధర్మం ఎలా ఎక్స్ప్లిసిట్లీ ఎట్లా ప్రొనౌన్స్ అవుతుంది అంటే ఒక రిచువల్స్ లోనో ఒక ఫంక్షన్స్ లోనో ఇట్లా అలా జరిగినప్పుడు she couldn't accept the fact that she is representing something which is wrong at so many levels. So దీని ఇప్పుడు cease fire లాగా ఆపాలి అంటే ఏంటి? she has to withdraw from the place what she represents. ఆవిడ అక్కడి నుంచి విత్డ్రా అయిపోవాలి. అలా విత్డ్రా అయిపోవాలి అంటే ఏంటి రీజనింగ్ అంటే ఈ యొక్క యజ్ఞాన్ని ఆగపించాలి. ఎందుకంటే ఈ ఎనర్జీతో అది రన్ అయిపోతుంది. అండ్ ఇది రన్ అవుతుంది అంటే దేనికోసం అంటే అధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఎందుకని అక్కడ శివుడు లేని యజ్ఞం అనేది ధర్మమే లేదు. అలాంటి స్టేట్ లో ఈవిడ ఫిక్స్ గా తనని బ్యాక్ ట్రాక్ చేసుకోవడం కోసమని షీ డిసైడ్స్ ఇంకా వేరే దారి లేక ఎందుకంటే వీళ్ళు మాటలతో వినరు, చెప్పడానికి ట్రై చేసింది, శాపాలు పెడతానని బెదిరించింది, అయినా కూడా ఎవరు కేర్ చేయలేదు. పోనీ ఈమె వేరే దగ్గరికి వెళ్ళిపోదాము అంటే అలా వెళ్ళిపోయినా కూడా ఆవిడ సైలెంట్ గా ఆవిడ ఎక్సిస్టెన్సే. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ డీపర్ మీనింగ్ అండి, నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఆవిడ ఎక్సిస్టెన్సే ఈస్ ఫీడింగ్ ద అధర్మ విచ్ షీ ఈజ్ అగెయిన్స్ట్. అది నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది అది ఆవిడ నాకు అది అర్థం చెప్పించినప్పుడు. అంటే అండర్స్టాండ్ అండి, ఇప్పుడు మన సెల్ఫ్ ఐడెంటిటీని క్వశ్చన్ మన సెల్ఫ్ ఐడెంటిటీని మనం ఇంకెక్కడికి పోలేక నా సెల్ఫ్ ఐడెంటిటీ టార్నిష్ అయిపోతుంటే అది నేను స్టాప్ చేయలేక ఒకవేళ దీన్ని నేను కంటిన్యూ చేసేసాను అంటే ఇది కాస్మిక్ లాకి విరుద్ధం, ఇది ఒక మొత్తం మన బ్రహ్మాండానికే ఇది విరుద్ధం. సో ఆ ఒక్క విషయం కోసం అని చెప్పేసి తనకి ఎంతో ఇష్టమైన శివుడు ఈ ఎక్సిస్టెన్స్ లో ఉన్నా షీ వాంట్స్ టు పుల్ బ్యాక్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ లైఫ్, నాట్ బికాస్ ఆఫ్ insult, not because of anger, not because of here I can't ante helplessness anamata. See, if you imagine that state when the kind of mother she is, and to protect herself from decline of the righteousness or
feeding into her mere existence is feeding something that shouldn't. ఆ ఒక్క హెల్ప్లెస్నెస్ లో ఇంకేం చేయాలో తెలియక, ఎందుకంటే అక్కడ అక్కడ పురుషుడు లేడు, he won't come because her father's ego will not allow him to call him again ever till the end of life. అది ఎప్పుడో తెలియదు. ఆవిడ ఉన్నంత వరకు అతను శివయ్యని పిలవడు. సో ప్రతిసారి ఆమె ఉండి అతను లేకుంటే వీళ్ళు ఎగ్జిస్ట్ అయిన వీళ్ళ ఎగ్జిస్టెన్సే ఒక షామ్. సో నౌ షీ ఈస్ ఇన్ ఏ ప్లేస్ వేర్ షీ హ్యాస్ నో అదర్ వే దాన్ టు పుల్ హర్ బ్యాక్. సో దట్ ఈస్ వేర్ విత్డ్రా చేసేసుకోవాలి, ఆ శక్తిని విత్డ్రా చేసుకోవాలి. ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటే అది మనకి మళ్ళీ శివపురాణంలో దొరుకుతుంది. ఆ యోగిక్ ఫైర్ ని తను ఇగ్నైట్ చేసుకొని అక్కడ ఆ ఫైర్ లో కూడా తను వెళ్లకుండా ఒక యోగిక్ ఫైర్ లో తను తన బ్రెత్ ని ఫోర్స్ చేసుకొని షీ ఎంటర్స్ ఇన్ టు దట్ యోగిక్ ఫైర్. సో ఇది ఒక ఎందుకు అంత హార్ట్ బ్రేక్ అయింది శివయ్యకి అంటే, బికాస్ దిస్ హోల్ థింగ్ ఈజ్ కొంతమంది యొక్క నెగ్లెక్ట్, కొంతమంది యొక్క నాట్ అంటే వాళ్ళ యొక్క arrogance, వాళ్ళ ఓన్ పర్సనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ధర్మ ఈస్ వితౌట్ అండర్స్టాండింగ్ ద తత్వ and sticking on to it and believing that is true and enrolling everybody by brute force, by their Vedic powers, by their stance, and that made her helpless to a point that she has to withdraw herself back into her existence, so that in a way she leaves the body, and when she leaves that body, Prakriti has gone away from that place. Appudu idi dharma restore aitundi. So she has gone back to the source from where she came. Ee jeevit nunchi vimukti cheskoni she goes back into that state, which is again combining with the Shiva essence, Purusha essence in the truest, purest form, which they both represent in a very deeper way. And in that way, she is putting a stop, a hard force stop to the all mess that is happening around this Daksha Yagnam Vatika. So, ippudu ee concept lo chusamante, again and again, how selfless mother can be. Chestam anamata. When we feel that feeling of how enta మనము మనకు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళని వదిలిపెట్టి పోవాలి అంటే మనం స్టిల్, అండ్ అది మన ఓన్ గుడ్ కోసమే, మన ఓన్ హెల్ప్, మన ఓన్ దానికోసం మనం ఇఫ్ యూ హ్యాడ్ టు డిటాచ్ ఫర్ 2 minutes మన పాపనో మన హస్బెండ్నో మన ఇష్టమైన వాళ్ళకి మనం వి గో ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఒక హార్ట్ బ్రేక్ ఫీలింగ్, డిప్రెషన్, ఇంకా అది మరి మదర్ జస్ట్ బికాస్ షీ వాంట్స్ టు సేవ్ ద స్టేట్ ఆఫ్ ధర్మ ఇన్ ద కాస్మోస్ అండ్ read it and not let the adharma prevail, she with lot of acceptance and maturity, emotional maturity of course, takes that stance of going back into leaving the body and going back into her essence, leaving her husband who is so dear to her. అంటే ఆమె ఎన్ని సంవత్సరాలు పూజ చేస్తే, ఇంత తపన పడితే, దెన్ షీ గెట్స్ టు get to this first state of marrying Lord Shiva in this form. ఎందుకంటే మీరు మొదట్లో చూశారంటే Lord Shiva is somebody who doesn't even blink an eye with all the 64 kind of things that Manmada and their gang tries to woo him with. ఒక్కసారి ఒక కన్ను బ్యాట్ కూడా ఇలా చేయడం అనమాట. He just
ఇగ్నోర్స్ ఇట్, అంత స్టిల్నెస్. సో నేను అది ఒకసారి క్వశ్చన్ అడిగినప్పుడు, స్వామి హౌ డిడ్ యూ ట్రై టు డూ ఇట్ అంటే తను నాకు ఎలా చెప్పించాడంటే, ఆ రోజు నేను జోగులాంబకి వెళ్తున్నప్పుడు కళ్ళు మూసుకొని నువ్వు మెడిటేట్ అపాన్ చెయ్యి, అంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మూలమంత్రం చేపిస్తారు కదండి, ఒక 10,000 6,000 7,000 అట్లా ఉంటాయి కదా. అంటే ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్ట్ ద హోమ్ ఐ విల్ డూ దేర్, ఆ టెంపుల్ రీచ్ అయ్యే వరకు ఐ విల్ డూ ద చాంటింగ్. దట్స్ హౌ దే మేక్ మీ టు, సో టు బిల్డ్ దట్ పవర్ అండ్ దెన్ అక్కడ శాంటిఫికేషన్ కోసం నాకు తెలియదు అది, బట్ దట్స్ హౌ దే మేక్ మీ టు. అప్పుడు అది చేస్తున్నప్పుడు నాకు తెలిసిన 90s పాటలన్నీ వస్తుండేవన్నమాట. సో ఏదైతే నాకు ఐడెంటిఫికేషన్ లేదు, సో ఐఎమ్ నాట్ అటాచ్డ్ విత్ దట్ మ్యూజిక్ డైరెక్టర్, ఐ వాజ్ ఏబుల్ టు మెడిటేట్ అపాన్. బట్ వెన్ ఐఎమ్ అటాచ్డ్ విత్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ద సాంగ్, ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ మీ. అంటే అంత తెలిసిన పాటని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని నేను ఒకవేళ ఇంత ఇష్టమైన అమ్మవారి మంత్రజపం చేస్తున్నప్పుడు నేను నిల్చుకోలేక చాలాసార్లు ట్రై చేశాను అనమాట. అంటే ఆల్మోస్ట్ అది హైదరాబాద్ రేడియో స్టేషన్ ఏదో ఉంది 91.1 లాగా మన బెంగళూరులో, ఆ ఒక రేడియో స్టేషన్ లో తెలుగు పాటలు వస్తూనే ఉన్నాయి. ఈ ఒక మ్యూజిక్ డైరెక్టర్ యొక్క టాప్ 5 సాంగ్, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక టైప్. సో ఆ రోజు అక్కడ వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ నాకు అన్ని తెలుసు, ఈ కొత్త డైరెక్టర్లు కాదు. సో నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ అన్ని బాగా తెలుసు, ఎందుకంటే నేను గ్రోయింగ్ అప్పుడు అంత తన పాటలు వినేదాన్ని. సో ఏదైతే ఆ పాట వస్తున్నప్పుడు నాకు మెడిటేట్ చేసేదానికి కాలేదు అసలు. నాకు కావట్లేదు స్వామి అంటే ట్రై చేయాలి, అలా 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 ట్రైన్. ఐ కుడెంట్ డూ ఇట్, బట్ ఐ ఫౌండ్ ఇట్ సో హార్డ్. అంటే అప్పుడు అర్థమైంది నాకు, ఇంత మనకి అటాచ్మెంట్ ఉంది. అతను ఆ మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు, ఇట్స్ బిగిన్ లైక్ 90s లో ఉండింది ఆ పాటలు, ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 2025. సో ఇట్స్ 30 years తర్వాత అసలు ఆ పాటలే విని అసలు ఎన్ని సంవత్సరాలు, ఇట్ వాజ్ లైక్ నాస్టాలజిక్ ఫర్ మీ. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ పాటలు వింటుంటే బాబోయ్ ఇవన్నీ వినుకునే వాళ్ళం కదా మనము అని, ఇట్ వాజ్ లైక్ ఏదో అన్నట్టు. అంత అయినా కూడా లిరిక్స్ మర్చిపోయి ఉంటాము, అంతా ఉన్నా కూడా ఇంకా చేయలేకపోయాను నేను. అలాంటిది అంటే నాకు ఆయనకి అసలు కంపారిజనే లేదండి. బట్ ఆ ఒక చిన్న ఆస్పెక్ట్ నాకు అర్థం చేయించడం కోసమని ఆయన అలా చెప్పించారు. ఇంత అంటే మనకి ఇంక ఎంత స్టిల్నెస్ ఉండాలి, హౌ మచ్ స్టిల్నెస్ షుడ్ ఐ హ్యావ్ టు బి ఏబుల్ టు, అంటే అంత పాట వెనక వస్తుంటే కూడా ఫేవరెట్ సాంగ్ నేను నా మూలమంత్రం మీదే నేను జపించడానికి నాకు ఎంత నిగ్రహం కావాలి. అటువంటిది మన్మధుడు 64 కళలని ఆయన మీద ప్రయోగిస్తే ఆయనకి కాలేదు. తర్వాత ఇంకా కొంతమందిని ప్రయోగిస్తే, అంటే ఈ యొక్క మదన మృగణాలు అంటారు, వాళ్ళ గణాలని కూడా క్రియేట్ చేస్తే వాళ్ళతో కూడా ఈయన చలించాడు. అలాంటి దాంతో ఈమెని చూడంగానే ఫిదా అయిపోయి పడిపోయిన శివయ్య కోసం ఇంకా అక్కడి నుంచి ఆమె యు సీ అ డిఫరెంట్ కైండ్ అనమాట. వాళ్ళు ఆయనకు చెప్పించినప్పుడు అది ఎప్పుడైనా మళ్ళీ ఫస్ట్ ఫీలింగ్స్ అది నేను చెప్పిస్తానండి. అది ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే, బట్ ఐ విల్ టెల్ ఇట్ ఇన్ మై ఓన్ వే. ఓకే, సో నాకు ఎలా కనపడిందో చెప్తాను. అలాంటి సిచ్యువేషన్స్ లో అంత ఇష్టపడిన ఆమెని ఆయన్ని జస్ట్ ఈ ధర్మం అనే దానికోసం షీ లెట్ గో అన్నమాట. సో దట్స్ ద ఆర్ట్. అంటే అంత కంపాషన్, అంత సెల్ఫ్లెస్నెస్, అంత రైచువస్నెస్, అంత లవ్ ఫర్ ద హ్యుమానిటీ అండ్ వరల్డ్ టు వర్క్ ఆన్ ద యాక్సెల్ ఆఫ్ rightful dharma, the dharma which Prakriti and Purusha represents, but not what this Daksha Prajapati and the gang thinks that it is. The అలాంటి ఒక డీపర్ థాట్ ప్రాసెస్ లో షీ పుల్స్ బ్యాక్ హర్ సెల్ఫ్. అంతవరకు రాశానండి. అది కూడా ఎంత రాయలేదు, కొంచెం ఇంకా కొంచెం ఉంది. అది ఎక్కడ రాశాను. బాగుందమ్మా, థ్యాంక్ యూ. బాగుంది కదా? 100%.
అంటే భావాత్మకంగా ఉంది అసలు. మనం అంతా భావాత్మికం, ఒక్కడు కూడా Yes. భావాత్మకం లేకుండా లేదు, అన్ని భావాత్మిక సప్తసతులే. ఎక్కడ రాసుకున్నాను చదువుతాను, రేపు చదువుతాలే, టైం అయిపోయింది. రేపైతే కొంచెం ఫుల్గా చదివించి ఉండొచ్చు. అసలు నాకు ఎలా చెప్పాలి అంటే, షాక్ అంటారు చూసారా, పర్స్పెక్టివ్ చేంజ్ అంటారు చూసారా. సో రేపు అంటే ఇది ఒక పోర్షనే, శివయ్య ఎందుకు ఊరికే ఉన్నారు అని చెప్పడానికి ఇంకో ఇలాంటిది ఒక పెద్ద స్టోరీ ఉంది. సో అంతా రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్, అంతా డివోషన్ ఫర్ ఈచ్ అదర్, అంతా రైచువస్ గురించి వాళ్ళ రిప్రజెంటేషన్. అంటే అప్పుడు అనిపించింది నాకు, హౌ ద వరల్డ్ ఎంత చీప్ గా, హౌ ఆర్ దే సేయింగ్ ఇన్ సచ్ సింప్లర్ వర్డ్స్ దట్ దక్షుడికి క్లాస్ డిఫరెన్స్ వల్ల, అంటే ఎంత అంటే ఇగ్నోరెన్స్ లో ఉన్నాం మనము, ఆ ఒక్క అర్థాన్ని తెలుసుకోలేక. దక్షుడికి క్లాస్ డిఫరెన్స్ వల్ల శివయ్య అంటే పడదు, రాంగ్. సతీదేవికి వాళ్ళ నాన్న నన్ను ఇన్సల్ట్ చేశారు కాబట్టి ఆ ఇన్సల్ట్ అనే భావంతో ఆవిడ తనని తను యోగాగ్నిలో దూకారు, రాంగ్. సో ఈ రిప్రజెంటేషన్స్ లో ఏమి మనకి మిస్ అయిపోయాము అంటే, అసలు శివుడు సతీ అంటే దే ఆర్ ఇన్సెపరబుల్ ఫోర్సెస్. ఇవి వచ్చాయి మళ్ళీ బయటికి, వాళ్ళందరూ కమ్యూనల్ రిలేషన్, అసలు ఆదర్శ దంపతులు వాళ్ళిద్దరూ, ఒకళ్ళంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ, ఇవన్నీ మనం విన్నాం. ఆదర్శ పతి పత్నులు అంటే వీళ్ళే, ఇవన్నీ విన్నాం. కానీ ఒక్క దగ్గర కూడా మనకి ఆ ఒక ఎందుకు వీళ్ళని ఆదర్శం అంటాము అంటే, ఇట్స్ ఎ సైలెంట్. ఆ చనిపోయేటప్పుడు కూడా ఆవిడ, when she is before to entering into that yogic fire, the last person she remembers is Lord Shiva, and Lord Shiva understands her decision, honors it, respects it. And నేను ఇంకా రాయలేదు, బట్ ఆయన చెప్పినప్పుడు, నాకు అప్పుడు చెప్పినప్పుడు అంటే, మనకి మన స్పౌస్ మీద అంత రెస్పెక్ట్ ఉంటుందా, తన నుంచి నేను వెళ్ళిపోతున్నా నీ నుంచి ఫర్ సమ్ రీజన్ విచ్ ఐ థింక్ హ్యావ్ టు స్టాప్ అంటే ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి. దట్ స్వామి బికమ్స్ క్వైట్ ఈవెన్ దో హీ నోస్. అంటే ఆయన మీకు నాకు చెప్పడానికి రావట్లేదండి, నాకు కొన్ని విజన్స్ చూపించినప్పుడు, అంటే అంత స్టిల్ గా ఉండే స్వామి ఆమెకి అంత ఫిదా అయిపోతారు అనమాట. అంటే ఇట్స్ నాట్ ఏ వన్ లెవెల్ ఫిదా, సూపర్ ఫిదా అనమాట. ఏంటండి అందరూ బొమ్మలు కనపడకుండా అందరూ మూసేసుకొని కూర్చున్నారు, ఒక్కరు కూడా ఓపెన్ చేసుకోకపోతే నేను ఏ మొహాలు చూసి చెప్పాలి? ఇప్పటి వరకు నేను ఏదో గాల్లో చూసుకుంటూ, ఇప్పుడు అసలు మీరు ఉన్నారో లేదో కూడా గమనించుకోవాలా? నేను కూడా ఉండండి, ఒకరోజు మ్యూట్ కొట్టి మా అన్నయ్య అసలు గమ్మునే ఉంటాను. అమ్మో మేము ఉండలేము. అమ్మో వద్దమ్మా అట్లా. అమ్మా నాకు డౌట్, మరి ఇప్పుడు వెళ్తున్నప్పుడు శివాకి తెలుసు కదా అసలు ఇలా జరుగుతుందని ఆయనకు తెలీదా? అసలు వాళ్ళ మిస్సెస్ ఇలా అయిపోతుందని కూడా తెలిసి మరి కాస్మిక్ క్రియేషన్, అదే కదా చెప్పాను. He wantedly, he says, I am acceptful of this stance, but still he is okay to go, let her go. అంటే ముందు తెలుసు, అంటే అది ఎక్స్ప్లిసిట్ గా మనకి ఎక్కడ బుక్కుల్లో రాయలేదమ్మా, బట్ అంటే సర్వాంతర్యామి కాబట్టి ఆయనకి ఆ యొక్క మననం ఉంది. అయితే ఆవిడంటే అంత రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ లో షీఈ్ ఓకే టు లెట్ గో ఆఫ్ హర్ అన్నమాట. అంత రెస్పెక్ట్ అనేది, అంత ఇన్ యాంగ్ ఇలాంటి వర్డ్స్ నేను చాలా చదివానండి. సో
అండ్ బట్ నేను చాలా అంటే when I'm growing up also I've read lot of romance novels. ఓకే, అంటే డిఫరెంట్ జానర్స్ అన్నమాట. రొమాన్స్ లో కూడా డిఫరెంట్ జానర్స్ చదివాను నేను. ఎంతెంతో డీప్ గా పొయిటిక్ గా ఈ ఎద్దనపూడి సులోచన రాణి నవల్స్ కూడా నేను చదివాను చిన్నప్పుడు as I'm growing up. నోబడీ అండ్ ఐఎమ్ ఎ వెరీ ఆర్డెంట్ రీడర్. ఆర్డెంట్ అంటే ఆర్డెంట్ అనమాట. బట్ స్టిల్ ఐ కుడెంట్ ఆ ఒక్క వాళ్ళు చెప్తుంటే ఐ కుడెంట్ కంటైన్ మైసెల్ఫ్. అది ఎలా అంటే ఇక్కడ ఇది మళ్ళా సేమ్ అనమాట. ఇది అంటే అది అనేసి ఈ రోజు అసలే ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళు చెప్పడం నేను ఏడవడం, వాళ్ళు చెప్పడం నేను ఏడవడం. అది అనుకుని కొంచెం బ్రేక్ తీసుకుందాం అని చెప్పి మొబైల్ పట్టుకుంటే ఈ అప్పర్ణమ్మ వచ్చి మంగళసూత్రాలు పంపించేసి ఆ అమ్మాయి పాపం అండి అందరం థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా థ్యాంక్ యూ ఫర్ ఆల్ పీపుల్ హూ కంట్రిబ్యూటెడ్ ఫర్ అమ్మాకి బొట్టు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా పాజిటివ్ గా చేసుకున్నారు. ఈ అమ్మాయి వచ్చి అప్పర్ణకి చాలా థ్యాంక్ యూ అమ్మ అప్పర్ణ. సో వెళ్ళి ప్లీజ్ అమ్మా మీరు థ్యాంక్ యూ చెప్పొద్దండి ప్లీజ్. కాదండి, ఇక్కడ పక్క ఇక్కడ ఏ అంటే అక్కడ ఏ అని, ఇక్కడ ఏ అంటే అక్కడ ఏ అని మొబైల్ పట్టంగానే ఆ అమ్మాయి వచ్చేసి మంగళసూత్రం తాడు అమ్మకి ఎలా కావాలో అలాంటి డిజైనే. దాంట్లో అమ్మ 9 బీట్స్ అని చెప్పింది. అప్పుడే యాక్చువల్ గా 9 బీట్స్ పూర్పు చేసేసింది. ఆ ఒక తాళిబొట్టు యొక్క వాటిని అంటారు కదా, అది అనుకోకుండా అయిందమ్మా, మీరు నమ్మరు. నేను అనుకోకుండా అమ్మ చెప్పింది ఇలానే చేయించుకున్నానండి. అబ్బా అమ్మ ఉన్నారు అమ్మాయితోనే అనుకో. నేను లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఇక్కడ ఏడుపు అక్కడ చూడంగానే అబ్బా అమ్మ ఇంకా తలుచుకొని ఆహా ఇలాంటి ఇంత మన కోసం విత్డ్రా చేసేసి ఇంత ధర్మాన్ని స్థాపించాలి అని ఇంత ఆరాటపడిన ఆ మదర్ కోసం నౌ వీఆర్ ట్రయింగ్ టు గివ్ హర్ some small ornaments in our own capacity. ఏమోనండి నాకు తెలియలేదు, బట్ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. ఎందుకంటే ఆవిడ చేసిన త్యాగానికి మనం అందరం కలిసి ఐ ఫెల్ట్ ఇట్. ఎంత చేసినా ఆవిడకి తక్కువే. కావ్యమ్మ ఒక అడిగి మరీ కొనిచ్చుకున్నారు ఒక గోల్డెన్ కలర్ శారీ. ఆ శారీ చూసుకున్నా, ఈ అమ్మాయి పంపిస్తున్న నగలు చూసుకొని ఇంకా మనం ఏం చేయాలి ఈ అమ్మకి, ఇంకా ఎట్లా. సో ఇట్స్ ఆల్ రెసనేటింగ్ అన్నమాట. ఒక రకమైన అంటే హ్యూమిలిటీ కన్నా ఇంకా హ్యూమిలిటీ అండి. ఇంకెలాది నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. బట్ వెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద రీజనింగ్ బిహైండ్ దేర్ ఎగ్జిస్టెన్స్, ఐ డోంట్ థింక్ మనం గర్వం పడలేమండి. అంటే మనకి సిగ్గునేవాడు గర్వం పడరండి బాబు, అంతే. నేను ఇంకేం చెప్పలేను. అసలు వాళ్ళ లవ్ కి వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏమండి వర్డ్స్ ఫాల్ షార్ట్ అన్నమాట. వాళ్ళంతా ఇప్పుడు కూడా నేను రాసుకున్న పుస్తకాన్ని ఎంత దాచిపెట్టేసింది అమ్మ. అప్పచెప్పు, ఇప్పుడు వరకు నేను చెప్పింది అంతవరకు అప్పచెప్పు అని ఎత్తుకుంటున్నా కూర్చొని ఎక్కడ రాసాను అమ్మ అని చెప్పి. ఆహా నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అని చెప్పి నాకు మొత్తం చెప్పించారు. సో అందుకని ఐ వాజ్ సో డిసోరియంటెడ్. గుర్తు తెచ్చుకొని బికాస్ అంతా రాశాను. అమ్మ రాశాను వాళ్ళకి చదివిస్తాను అంటే నోరు మూసుకొని చెప్పు అని చెప్పింది. సో ఐ డోంట్ హ్యావ్ ద కాపీ. వేరని ఎక్కడ రాశానో మర్చిపోయానండి. సో దట్స్ హౌ ఇట్ ఈజ్ అనమాట. సో అది ప్రతిది మన సుప్రీం కోర్ట్స్ కి ప్రతి జరగబోయేదంతా తెలుసు కదమ్మా వాళ్ళకి. సో ఇప్పుడు ఇది వీళ్ళకి ప్రజాపతి గారికి తెలియదా? వీళ్ళిద్దరే ప్రకృతి పురుషి, వీళ్ళకే మేము పంపిస్తున్నాము హవిసులను తెలుసు కదా, అయినా వాళ్ళు ఎందుకు ఇన్వైట్ చేయలేదు? అండ్ ఇంకొకటి 2 చెప్పారు. ఒకటేమో అక్కడ మెడిటేషన్ చేస్తున్నారని ఒక వర్షన్ చెప్పారు. ఇది మనందరికీ తెలిసిన వర్షను అమ్మవారిని పట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటే విష్ణుమూర్తి కట్ చేశారని ఇదొక వర్షన్ ఉంది. కానీ అందరికీ తెలిసింది ఈ వర్షనే అని అనుకుంటాం. ఎందుకంటే దట్ ఈస్ థర్డ్, అది రౌద్ర అవతారం. సో అది కూడా వస్తుంది. ఓకే అది రాకుండా ఏమి ఉండదు, అది ఉంది. కానీ అందుకే చెప్పా క్రోనలాజికల్ ఆర్డర్ గా చూడండి మీరు, లాజికల్ గా. ఇప్పుడు ఇక్కడ ఒక బెల్ వేస్తే అక్కడ వెళ్ళగాలి కదా. ఈమె అనుకుంది నేను స్వామి నేను బై టాటా అని. సో అప్పుడు ఈయన ఎందుకు రాయలేదు? ఇప్పుడు నాకే ఏదైనా అయిందంటే మా ఆయన పరిగెత్తుకొని వస్తాడు కదా. ఎంత ఫైన్ షీఈ్ ఇన్ హర్ వరల్డ్ అని ఏదైనా అనుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే తేజు ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం, విజయ్ విల్ కమ్ కదా, రన్నింగ్ గా వస్తాడు విజయ్. అటువంటప్పుడు వై డిడ్
నాట్ శివ గో అని వస్తుందా థాట్? వస్తుంది. అదే మనం వచ్చారు కదా, వచ్చి అమ్మని ఇచ్చేసారు కదా, అదంతా సతీ అంతా పార్ట్స్ అన్ని పడ్డం జరిగింది కదా, వచ్చారు కదా స్వామి. దానికి దీనికి మధ్యలో టైం గ్యాప్ ఉంది. అప్పుడు వీరభద్రుడు ఎప్పుడు వచ్చినట్టు? ఓకే, ఫస్ట్ ఇమ్మీడియట్ గా స్వామి వెంటనే మూవ్ అవ్వరు, కాసేపు కొన్ని రోజులు కొంతసేపు తర్వాత వచ్చి అప్పుడు అమ్మని పట్టుకుంటారు. వీరభద్రుడు వస్తాడు ఫస్ట్. ఓకే, వీరభద్రుడు వచ్చి మొత్తం ధ్వంసం చేస్తాడు. వీరభద్రుడు ధ్వంసం అందులోనూ ఇందులో రెండిట్లోనూ ఉంది. వీరభద్రుడు ధ్వంసం చేస్తాడు. బ్రహ్మ విష్ణువులు అందరూ పరిగెడతారు. ఈయనకి దక్ష ప్రజాపతికి నరకేస్తాడు హెడ్ ని. అప్పుడు వెళ్తాడు. అందాక ఈమె ఫైర్ లో ఉంటే వీరభద్రుడు కనీసం చూడరు, ఇతను వెళ్ళడు. ఎందుకని? అది దీని ఆన్సర్ అన్నమాట. సో దానికి ఆన్సర్ ఇంత డీప్ ఉంది, ఆ ఒక మీనింగ్. సో అందులో ఈమె షీ ఈజ్ సంబడి విచ్ కాన్ బి కంటైన్డ్ ఇన్ ఇట్, బికాస్ ఇట్స్ నాట్ దర్ యాక్చువల్ ఫైర్, ఇట్స్ యోగిక్ ఫైర్. అంటే యోగాగ్నిలో తనలో ఉండే తన ప్రాణవాయువునే చేసుకొని అగ్నిలా చేసుకుంటోంది కాబట్టి ఆవిడ ఎప్పటి వరకు అంటే మళ్ళా చూడండి అండి, ఆ స్లైటెస్ట్ రెస్పెక్ట్. ఎప్పటి వరకు ప్రకృతి తనలో ఉండే, అంటే మనకి ప్రాణం అనేది ఒక్కొక్క నిమిషంగా పోదు కదా. ఇప్పుడు మనం కానీ అదే ఉంటాయి చూడండి, ఋషులు అదే వేస్తారు మొత్తం వాళ్ళే చనిపోయేలాగా, అలాంటిది ఏదో చెప్తారు ఒక వర్డ్, జీవ సమాధి. అలా ఉన్నప్పుడు ఒక్క నిమిషంలోనే చచ్చిపోరు కదా, మెల్లమెల్లగా రిట్రాక్ట్ చేసుకొని వాళ్ళు కూడా దే వుడ్ హావ్ ఫెల్ట్ బ్రెత్లెస్ అండ్ డైడ్. That is one form of death. But the second form is when I am using my own breath as a force to ignite burn my soul, my jiva, to go back into the essence. It's a more deeper difficulty level. So eppadi varaku ama soul retract completion kaado appada varaku Sivaya, even though he knows that she is going through that process, very well aware, he is in oka Swami నాకు చెప్పినప్పుడు ఎలా చెప్పారంటే it's not meditation. See, meditation, stillness has multiple reasons. So ee meditation anedi, it's not stabdata, it is the stabdata before the upcoming grief. సో అలా చెప్పినప్పుడు అంటే హీఈస్ ఎ విట్నెస్. దానికే ప్రకృతికి పురుషుడికి అర్థం చెప్పినప్పుడు పురుషుడు ఎప్పుడు విట్నెస్. సో హియర్ ఆల్సో హీఈస్ ద విట్నెస్ ఫర్ హర్ సెల్ఫ్ ఇమ్మోటలేషన్. అంటే అది ఎంత రెస్పెక్ట్ ఉంటే గాని ఆ స్టేజ్ లో నాకు ఐ ఓన్లీ ఫీల్ రెస్పెక్ట్ కన్నా ఇంకా వేరే వర్డ్ నాకు రావట్లేదండి. ఐ థింక్ దే ఆర్ ఇన్సెపరబుల్ అమ్మా, ఒకళ్ళు లేకపోతే ఇంకోటి లేదు, అంతే, ఇద్దరు ఇన్సెపరబుల్. అవి అందరూ చెప్పిన డైలాగ్సే అమ్మా, బట్ హౌ డు యూ ప్రూవ్ ఇట్? ఇప్పుడు ఈ స్టోరీ ఈ స్టోరీ నేను మీకు చెప్పకపోతే మీకు ఏం లాజిక్ ఉంది దట్ వాళ్ళిద్దరు ఇన్సెపరబుల్ అని చెప్పడానికి? మీకు లాజిక్ ఏముంది ఇంతవరకు ఇప్పటి వరకు మీరు ఇన్న స్టోరీలో? పండాలు చెప్పేది కాదమ్మా, కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫైన్, ఐ ఆల్సో అండర్స్టాండ్. నేను చెప్పా కదా, నేను చాలా హ్యారీ క్వీన్ స్టోరీస్ చదివాను, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ ఎప్పుడో చదివాను, 50 సార్లు చదివాను. సో ప్రతి లైన్ లోనూ నాకు తెలుసు రొమాన్స్, దాని యొక్క నిటిగ్రిటీస్, నోయాన్సెస్, అండ్ ఐఎమ్ ఎ వెరీ వెరీ బిగ్ లాజికల్ పర్సన్. సో నేను ప్రతి లైన్ ని ఐ యూస్ టు ఈవెన్ డైసెక్ట్. సో ఐ నో ఆల్ దట్. థియరిటికలీ వి ఆల్ నో శివ అండ్ శక్తి ఆర్ టూ ఫోర్సెస్ దట్ ఆర్ వెరీ వెరీ ఇన్సెపరబుల్. నేను ఆ స్టాండ్స్ తోనే స్టార్ట్ చేశాను నా లాజిక్. అయితే ఎందుకని, హౌ డు యూ ప్రూవ్ ఇన్ దిస్ యాక్ట్ దట్ వై డిడ్ షీ డై, వై డిడ్ షీ ఎంటర్ ఇన్ టు ద యోగిక్ ఫైర్? దానికి రీజన్ మనకి ఎవరికైనా తెలుసా? ఎలా వాళ్ళిద్దరు ఇన్సెపరబుల్ అనేది మీకు ఎవరైనా మనకి ఏ పురాణంలో అయినా డెఫిసిట్ చేసిందా? నాకు తెలిసినంత వరకు, ఆఫ్ కోర్స్ నా నాలెడ్జ్ ఏం పెద్ద కాదు, మీరందరికీ చాలా ఐ ట్రూలీ విత్ ఆల్ మై హంబిలిటీ ఐ సే, నాకు మిగతా జ్ఞానాలు ఉన్నాయి కానీ ఈ యొక్క పురాణిక జ్ఞానం ఎక్కువ లేవు. వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను ప్యారటింగ్ గా, కానీ ఐ హావ్ నెవర్ రెడ్ ఎనీథింగ్ ఎర్లియర్ టు ఆల్ ఆఫ్ దిస్. ఆ ఒక్క డిస్క్లైమర్ నేను ఇస్తున్నాను. అందుకే చాగంటి వారు కానీ లేకపోతే
మిగతా ఈ యొక్క ప్రవచనకర్తలు కానీ ఆల్రెడీ ఈ విషయం కవర్ చేస్తుంటే నాకు తెలీదు, మీరు లింకులు పంపండి, నేను ఇంకో దాకా అర్థం చేసుకొని రాస్తాను. బట్ నాకైతే మాత్రం వాళ్ళు చెప్పే వరకు మాత్రం నాకు తెలియలేదు ఎందుకు వాళ్ళు ఇన్సెపరబుల్. ఐ నో దే ఆర్ ఇన్సెపరబుల్, దే ఆర్ వన్ ఫోర్స్. బట్ ఎలా, హౌ, which incident made her withdraw to a level of knowing her that she will say bye bye to this incarnation forever and miss out that enjoyment that he can have. ఆయన ఎంత అండి, ఆమె పాదాన్ని పూజించడం కాదు, ఇంకా ఇంకా వేరే వేరే లెవెల్ అన్నమాట. ఉన్మాదం అంటే ఉన్మాదం, అంత ఇష్టం అవంటే. అలాంటి ఆయన్ని, ఆ ఇన్కార్నేషన్ ని విడిచి వెళ్ళిపోవాలి అంటే అది కూడా ఫర్ నాట్ హర్ ఓన్ చిల్డ్రన్, అంటే తన కోసమో అలా కాదు, కాస్మోస్ యొక్క రక్షణ కోసం. అంటే ఇంకా అది ఏ రేంజ్ ఆఫ్ కమిట్మెంట్, దట్ ఈస్ ఏ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్సైట్ మేబీ. ప్రజాపతికి మాయ అమ్మ ఎందుకు పిలవలేదు వాళ్ళిద్దరిని? ఆ ప్రకృతి ప్రకృతి వాళ్ళే కదా ఇంపార్టెంట్, వాళ్ళు ఏందో యజ్ఞం నడవదని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అంటే మాయలో ఉండి పిలవలేదా? అంటే ఒక జరగాలి, ఫ్యూచర్ లో ఒక కార్యం జరగాలి కాబట్టి ఆ మాయ పెట్టి ప్రతిదీ ఏదైనా ఒక ముందే తెలుస్తుంది కదా భగవంతునికి జరగబోయేది. ఒక కర్మ సిద్ధాంతము అంటే నాకు అర్థమైన వరకు అండి, కర్మ సిద్ధాంతం అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట నేను చెప్పేది. దిస్ ఈస్ ట్రూ at every level, and the only way కర్మ సిద్ధాంతాన్ని బైపాస్ చేయగలిగే శక్తి అంటే, మీరు ఈ వరల్డ్ లో కూడా, ఇన్ దిస్ వరల్డ్ ఆల్సో as we are talking, we might have heard about law of attraction, secret అని, subconscious conditioning అని, పాడు తీత హీలింగ్ అని, ఆ హీలింగ్ అని, ఈ పాడు ఈ గాడు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇట్స్ ఆల్ లైక్ ఇట్స్ లోడెడ్. అంటే ఏమేమో ప్రాటికి వస్తే హొప్పో నోపో అని, అదని ఇదని ఇదని అదని అందరం క్రేజీ అయిపోతాం. ఈ క్రిస్టల్స్ అని, క్రిస్టల్ హీలింగ్ అని, మెడిటేషన్ అని, రేకి హీలింగ్ అని, ఆ హీలింగ్ ఈ హీలింగ్, నా ఆకాశిక్ హీలింగ్, అన్ని రకాల హీలింగ్ తోడు కాదు. అన్నిటికన్నా ఒకే ఒక ఫోర్స్, ఇట్స్ టైమ్ అండ్ టైమ్ అండ్ టైమ్ అండ్ టైమ్ ప్రూవింగ్ దట్ డివైన్ గ్రేస్ is the only force that can bypass all our karmic interlinks. There is no other energy, there is no other force that can relieve people from their karmas as efficient, as faster, and as sustainable as divine force. ఇది నాకు టైమ్ అండ్ టైమ్ అండ్ టైమ్ అండ్ టైమ్ ప్రూవ్ అవుతుంది. అప్పుడు అనిపించింది, అందుకనే అమ్మ కర్మ నివృత్తి అని దుర్గా సప్తశతి నేర్పించారు. అందుకనే దాని యొక్క పారాయణం మీద అంత ఫోకస్ పెట్టి అంతంతలా చేపించింది. అందుకనే ఈవెన్ దో నాకు ఎందుకు చాలా రోజుల వరకు రుద్రం నాకు రాదు, ఎందుకు రుద్రం చేపిస్తున్నారు అంటే మధ్యలో నాకు కూడా ఉంటాయి కదండి లెర్నింగ్స్, ఇవన్నీ ఒక లెవెలింగ్. కానీ నా యోగాలు, నా హవనాల గురించి నా గోల, నాకు రుద్రం రాదు అంటే నాకు ఎందుకు ఈ రుద్రం నేర్పించారు అని చెప్పి. కానీ ఇప్పుడు అర్థమైంది. సో మనం చేసే సప్తశతి హవనము అంటే దుర్గా సప్తశతిలో చేసే మనం చండీ హవనం వచ్చేసి ప్రకృతి రూపేణైతే, రుద్రుడు పురుష రూపేణ. సో వీళ్ళిద్దరిది కలిస్తే అప్పుడు వచ్చేది యజ్ఞఫలం, విచ్ విల్ యాక్చువల్లీ help humanity cut the cords of karma in some level, at a consciousness level, at a existence level, not at a individual level. And దానికి నాకు ఇంకొక స్వామి ఇంకోటి కూడా చాలా చాలా ఎలా చెప్పాలి అంటే ఒక అండర్స్టాండింగ్ లాగా, ఇప్పుడు అర్థమవుతోందా తల్లి ఎందుకు మేమంతా అక్కడికి వచ్చేస్తున్నాము, నువ్వు చేసే ప్రేయర్ లో ప్యూరిటీ ఉంది,
నిస్వార్థత ఉంది, శరణాగతి ఉంది, మేమేం చేయమంటే అది చేస్తావు. సో ఇదే కదా ధర్మాని కోసం పోరాడడం అంటే. ఆ ధర్మానికి మేము బానిసలం అయిపోయాం, దానికే నువ్వేం చేస్తే మేము అది వచ్చేస్తున్నాము, అర్థమవుతుందా పాపాయి అని చెప్పి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తా. సరే ఏడడానికి కొంచెం బ్రేక్ ఇద్దామని చెప్పి మళ్ళీ అప్పటికమ్మ మొబైల్ పట్టంగానే అమ్మ ముక్కు పడుకు కూడా వేరే ఇక్కడ ఏమంటే అక్కడ ఇక్కడ అంటే అక్కడ అని మళ్ళీ ప్రూవ్ అయిపోయిందండి. అన్ని కామెడీ చేసుకుంటూ ఇలా ఏడ్చుకుంటూ అబ్బాయి నాకు ఇంక ఏడవలేనురా బాబు, నా వల్ల కాదు అని మా పిల్లలతో మాట్లాడుకుందాం నేనే ఇనిషియేట్ చేశాను అనమాట క్లాస్ని ఈరోజు. అలా అనమాట ఈరోజు మొత్తం చాలా లోడెడ్ విత్ ఎమోషనల్ ఫీలింగ్ ఆఫ్, అంటే ఆ డెప్త్ వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చేస్తుందండి, బాబోయ్ ఇంత లవ్వా మనం అంటే అమ్మకి, ఏం చేసి మనం ఈ అమ్మకి మనము రిటర్న్ చేసుకోగలుగుతాము తన లవ్ ని. అంటే ఇట్స్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫన్. చెప్పమ్మా శ్రీదేవి. అండి అందరూ ఏం తినలేదేమో, సారీ 8 గంట 2 గంటలు మాట్లాడతానండి బాబు. శ్రీదేవమ్మా అయిపోయింది కదా, ఇంకేమైనా? నమస్తే అమ్మా. అది ఇది అదే మనకి ఈ దక్షయజ్ఞం దీని గురించి ఇక్కడ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని యుఎస్ లో ఒక ఆవిడ రాశారు బుక్. అందులో ఆవిడ ఏం చెప్పారంటే రామాయణంలో ఉన్నప్పుడు రాముల వారు దిగులుగా కూర్చుంటారు కదా సీతమ్మ వారిని వెతకడం కోసం అని చెప్పేసి. అలా వెతుకుతున్నప్పుడు అమ్మవారు దాక్షాయణి సతీదేవి వెళ్తుంది అనమాట, సీత వేషంలో వెళ్తుంది. టెస్ట్ చేద్దాము అని చెప్పేసి రాముడు నిజంగా దేవుడు కదా ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే అప్పటికి శివుడు చెప్తాడనమాట, ఆయన ఇప్పుడు భూలోకంలోకి వెళ్ళారు, మానవావతారంలో ఉన్నారు, సో ఆయనకి ఇవేం గుర్తుండవని చెప్పినా కూడా సరే నేను టెస్ట్ చేస్తాను అని సీతమ్మ వారి వేషంలో వెళ్తుందిట. వెళ్ళినప్పుడు వద్దని చెప్పినా కూడా వెళ్తుంది. వెళ్ళొచ్చినప్పుడు తిరిగి ఆయన నువ్వు కాదు అని చెప్తారు రాముల వారు, నువ్వు సీతవు కాదని చెప్పగలుగుతారు. బట్ శివుడు తర్వాత వచ్చాక ఏం చెప్తారంటే నువ్వు సీతమ్మ వారి వేషంలో వెళ్ళావు కదా, సో నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి చెప్తారనమాట. సో యూ హ్యావ్ టు టేక్ అనదర్ ఫార్మ్, దెన్ ఓన్లీ ఐ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ మై వైఫ్. సో అందుకని ఆవిడ దక్షయజ్ఞంలో హర్ సెల్ఫ్ ఇంటెంటివ్లీ గో లైక్ దట్ అని అన్నట్టుగా చెప్తారు ఆవిడ. కానీ అమ్మ దక్షయజ్ఞం జరిగింది ఈ అవతారాలన్నిటి లైక్ ముందే కదా. మరి అప్పటికి రాముల వారి అవతారానికి సంబంధం లేదు కదా. అదేమా నేను దానికే ఈవెన్ ఇఫ్ ఐ ఏదైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను రిఫరెన్సెస్ ఇచ్చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాకపోతే ఐ వోంట్ టేక్ ఇట్. నా లాజికల్ మైండ్ యాక్సెప్ట్ చేయదు అనమాట ఎనీథింగ్. అండ్ నాకు ముందు చెప్పేస్తారు ఇదంతా బుల్షిట్ నాన్ సెన్స్ అని చెప్పేసి, అందుకే నేను ఇగ్నోర్ చేసేస్తాను అనమాట. సో అందుకని ఐ డోంట్ నో ద ట్రూత్ బిహైండ్ ఇట్. ఎందుకంటే అది సతీదేవి డజంట్ రిప్రజెంట్ ఇంపల్సివిటీ అండి. నాకు తెలిసిన సతీదేవి క్యారెక్టర్ నేను అర్థం చేసుకున్నది కరెక్ట్ అయితే ఆవిడ ఇంపల్సివ్ అయితే కాదు. she's somebody who is not she's not somebody who is impulsive. She's not somebody who plays with other people's emotions like the one she's represented. Assalu she respects శివుని ఉనికి చాలా, she respects him to the T అండి. సో ఆవిడ వద్దు, నాకు తెలిసినంత వరకు ఒకవేళ శివయ్య గాని అమ్మకి వద్దు సతీమ వెళ్ళొద్దు అని నువ్వు గాని అతను గాని గట్టిగా చెప్పుంటే she would have stopped. ఎంత వెళ్ళాలి అనుకున్నా కూడా she would have stopped. Not with any kind of ఇతను ఎప్పుడు ఇంతే, he doesn't allow me to go by myself, I want to go, అలాంటి ఎక్కడ ఒక్క నిమిషమైనా ill feelings గాని అవి లేకుండా very quickly she would have adapted and she would have stopped herself from going అన్నమాట.
ఇట్స్ జస్ట్ దాట్ అతనికి తెలిసినా కూడా జస్ట్ బై రెస్పెక్టింగ్ హర్ విషెస్ ఈ సెన్స్ హర్. సో దట్స్ హిస్ బ్యూటీ అలా అన్నమాట. సో ఏమో అమ్మా నాకు అదైతే తెలీదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కమెంట్ టు యాడ్ అబౌట్ ఇట్. బట్ నాకు తెలిసినంత వరకు అయితే దట్ మే ఐ డోంట్ అంత పెట్టి అయితే కాదమ్మా వాళ్ళిద్దరు. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. ఐ మీన్ నాకు అంతవరకు అర్థం చేసుకున్న అంటే ఒక బుక్ రాయగలిగామంటే సమ్వేర్ సమ్ స్మాల్ న్యూయాన్సెస్ అంటే విల్ ట్రై టు అండర్స్టాండ్ కదా. దాంట్లో 9 నెలల నుంచి ఇదే కదా నాకు. ప్రతి 40 రోజులకు ఒక్కొక్క పోర్షన్ ఇస్తారు అనమాట. పొద్దుటి నుంచి నేను ఇప్పటి వరకు రాసిన పేపర్ ఒక 10 లైన్స్ రాసుంటా. మేబీ ఒక 50 లైన్స్ ఏమో అంతే. అది కూడా 50 లైన్స్ కూడా కాదు, మేబీ ఒక 10 లైన్స్. ఇదంతా 10 లైన్స్ అమ్మా చెప్పింది. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక 10 లైన్స్ ఉంటుంది అంతే. కానీ ఇంత డీప్ అనమాట. అది పిక్కోవాల్సి వస్తుంది అనమాట. అందుకే చెప్తున్నా. అందుకే ఎవరు నాకు మీ కష్టాల గురించి ఇక్కడ చెప్పద్దు. నాకు ఇంకా ఈ 4 ఇక్కడ ఉండే ఇక్కడ 4 కూడా ఊడిపోతాయి. ఇప్పుడు నేను పిక్కుడికి నాట్ ఇన్ ఏ స్టేట్ అని చెప్పాను అనమాట. దానికి అంత రేంజ్ అనమాట. బట్ ఇట్స్ ఏ వెరీ హార్ట్ ఫెల్ట్ స్టోరీ అట్లా. సో దాన్ని నేను వర్డ్స్ లో ఎలా రాయగలుగుతానో తెలియదు కానీ అండి, రేపు వినిపిస్తా. అమ్మ ఇవన్నీ జరిగేవన్నీ కూడా సృష్టి కార్యం కోసమే చేస్తారు. అమ్మకి తెలియలేదు, అమ్మని ఆపలేదు, ఇవన్నీ నథింగ్ అమ్మ. అవి హ్యూమన్ బ్రెయిన్ తో చూసే రీజన్స్. నేను అవి బిలీవ్ చేయను. ఏది జరగబోయేది ఒక సృష్టి కార్యం కోసం, అది రొటీన్ లో అలా జరిగిపోతుంది అని నేను నమ్ముతాను. ఏం సృష్టి కార్యం భావించి ఆయా దక్షునికి మాయ కల్పించి అమ్మవారు ఇలా చేశారని నేను అనుకుంటానమ్మా. అదే అదే ఏ పనికిను కాజ్ అండ్ ఎఫెక్ట్ లేకుండా జరగదుమా. And behind that cause and effect, there is always good for humanity and the world. అయితే వాళ్ళు ఫేస్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏ మార్గంలో ఆ ఒక్క డెసిషన్స్ తీసుకున్నారు అని కానీ మనము వాట్ మీట్స్ ద ఐ కాకుండా ఇంకొక 1 లెవెల్ డీపర్ లోకి మనం అర్థం చేసుకున్నాము అంటే బహుశా ద రిలేషన్ విత్ దెమ్ విల్ నాట్ బీ ద సేమ్ అని అలా అనిపించింది నాకు. సో మరి ఏదైనా కానీ ఆఖరికి సీతాదేవి రాముడి నుంచి వియోగం పొందారు అంటే దాంట్లో కూడా అది లోక కళ్యాణం కోసమే. ప్రతి విషయంలో ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ వాళ్ళకేదో స్వార్థంగా అది కాదు కదా. బట్ హౌ డు దే టేక్ దట్ పెయిన్ సఫరింగ్ ఇన్ ఎవ్రీ ఇన్కార్నేషన్ అండ్ వాట్ ఈస్ ద రీజనింగ్ ఫర్ దట్ పెయిన్ దట్ దే ఆర్ ఎండ్యూరింగ్? ఈజ్ ఇట్ ఫర్ దెమ్ ఆర్ ఇజ్ ఇట్ టు ఫర్ అస్? అంటే మనలో ఉండే అంతర్గత శత్రువుల్ని మనల్ని మనం ఎలా జయించాలి అని చెప్పించే తత్వం బోధన కోసం ఉందా దానిలో? ఒకే అంతర్గత స్టోరీ అని మనం గమనించుకున్నామంటే ఇట్ విల్ ఆల్వేస్ బీ ఫర్ అస్. అండ్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ రిచువలిస్టిక్ రిజిడిటీ. కానీ మనకు వచ్చిందంతా రిచువలిస్టిక్ రిజిడిటీ కదా. రిచువలిస్టిక్ రిజిడిటీ అంటే తెలుసా అండి? అర్థమైందా? ఇట్లే చేయాలి, ఈ పూజ ఇలానే పెట్టాలి, దీని ఇట్లే మాట్లాడాలి, ఇది ఇట్లే చేయాలి, చేయకపోయారంటే ఈ మంత్రం ఇలా చదవకపోయారు అంటే మీకు పాపం వచ్చేస్తుంది, లేదా ఇంకోటి వచ్చేస్తుంది మీకు, మీరు కానీ ఇలా కాకుండా ఈ పూని ఇలా పట్టుకున్నారు అంటే ఇలా అవుతుంది. ఇలా ఎన్ని బెదిరిస్తుంటారండి లోకం. కానీ ట్రూగా మీరు డీప్ గా చూసారు అంటే అసలు అమ్మ కానీ నాన్న కానీ ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదండి. సరెండర్ గురించి చాలా మాట్లాడారు, శరణాగతి గురించి చాలా మాట్లాడారు. శరణాగతి అంటే ఏంటి అంటే మనకి అది లోపల నుంచి నేను చేయలేను, నేను ఉండను, నేను పెట్టలేను, నాకు కాదు అని అనిపిస్తున్నప్పుడు ఎంత మాత్రం మనము సస్టైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనే మ్యాటర్ అన్నమాట. అది మన కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన చేయలేను అనుకునే మ్యాటర్ అలా అన్నమాట. సరే అండి, మరి ఉండనా? మరి ఇంతవరకే చెప్పగలిగాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.